చెక్ చూడరా ఏం చేసావో. వేలు చప్పరించే చిన్న పిల్లలు పట్టుకుంటారా ఈ క్యాచ్. నేను వేలు చప్పలించే చిన్నపిల్లల్లా కనబడుతున్నానా? నువ్వు దానికి కూడా పనికి రావరా? అరే ఇందాక చెప్పేచ్చు కదరా నువ్వా? రేయ్ ఇంత చిన్న క్యాచ్ కూడా పట్టుకోలేవు, ఎందుకురా నీ బతుకు? సిగ్గొకటి మళ్ళీ నీడు మొఖానికి. రేయ్ నా ల్యాప్టాప్ ఎక్కడరా? అరే ల్యాప్టాప్ రాది, వైరస్ రాది, వైరస్ బ్యాక్టీరియా గజ్జి తావరా పిచ్చి పిచ్చి సైట్లన్నీ చూస్తున్నావు తెలిసేంట్రా నువ్వా? అనవసర విషయాలు మాట్లాడద్దు. రెడీనా లేదా? గన్నులో రెడీ, కాదు కొట్టుకొచ్చి తీసుకెళ్ళు. సరే వచ్చేస్తాను. రేయ్ ఎవడ్రా నా కార్ వద్దం పగల ఉంటుంది? నెక్స్ట్ వీక్ పెళ్లి ఫంక్షన్ పంపించాలరా కార్ ని. అయినా నా వైపు చూస్తావేంట్రా? నేను కాదు. ఒరేయ్ నువ్వా? నన్నంటావేంట్రా బాబు? బాలేది. ఒరేయ్ గుండుగా నిన్ను. ఆగు. ఏమగలరా? టెన్షన్ పడకు. వాడు క్యాచ్ పట్టలేదని బాగా ఫీల్ అవుతున్నాడు. వాడు మెకానిక్ షర్ట్ ఉంది కదా, వాడి దగ్గర ఇది మారుద్దాం, బిల్లుడు పే చేస్తాడు. నువ్వు ఒక్కడవే కనిపిస్తున్నా, మిగతా వాళ్ళు లేరి. ఎవరు రాలేదు. ఛే, అయినా పెళ్లి తర్వాత ఎలా మారిపోయామేంట్రా? స్కూల్లో ఆడేటప్పుడు ఇంటర్నేషనల్ రూల్స్ కూడా దాటి టీంకి 16 మంది 17 మంది హ్యాపీగా ఆడుకునే వాళ్ళం. ఇప్పుడు ఏంట్రా కుక్క బతుకైపోయింది. ఛే. రే మన కామేష్ గారు తెలుసు కదా, అడికి ఫోన్ చేయరా? ఎవరు నీ కస్టమర్స్? టీవీ ఛానల్ కదా. సరే రమ్మని. అలాగే. హలో బ్రో. హలో బ్రో, ఎలా ఉన్నారా? కష్టమైన ప్రశ్న అడిగావు బ్రో, చాలా టఫ్ క్వశ్చన్. ఏంటో చెప్పు మ్యాటర్. ఇప్పుడు వెదర్ చాలా బాగుంది, గ్రౌండ్ లో ఉన్నాను. క్రికెట్ ఆడటానికి ఏమైనా వస్తారా? ఏ గ్రౌండ్? లాస్ట్ వీక్ ఆడాం కదా, అదే గ్రౌండ్. ఎన్ని ఓవర్ల మ్యాచ్? 6 ఓవర్లు పెట్టుకుందాం. రెడ్ బాలా ఎల్లో బాలా? రెడ్ బాల్ బ్రో. అలా అయితే నేను రాను. వస్తే ఫస్ట్ బ్యాటింగ్ నీదే. అయితే నేను వస్తా. వచ్చేటప్పుడు రాకేష్ కూడా తీసుకొచ్చే. గైస్ మనతో మాట్లాడడానికి నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. నిరంజన్ గారు చెప్పండి, మనసు విప్పి మాట్లాడండి, మీ ఇష్టం. సార్ మీకు నేను జోక్ చెప్పాలనుకున్నా సార్. జోకే కదా, చెప్పండి. పాట కావాలంటే పాట కూడా పాడండి. లేదు సార్, నేను జోకే చెప్తాను. చెప్పండి. ఒక ఎలక పెద్ద పిల్లికి దొరికిపోయిందండి. ఓకే. అప్పుడు ఆ ఎలక పిల్లితో, పిల్లి బెదర్ మా అమ్మ నాన్నకి నేను ఒక్కడనే కొడుకుని, వాళ్ళని ఈ వయసులో నేనే జాగ్రత్తగా చూసుకోవాలి, ప్లీజ్ నన్ను వదిలేండి బ్రో, నన్ను తినొద్దు అంది. అప్పుడు ఆ పిల్లి ఏమందో చెప్పండి? పిల్లి ఎలుకతోటి ఏమో తెలియదండి. నిరంజన్ గారు మీరే చెప్పండి. అట్లీస్ట్ ఒకసారి గెస్ చేయండి. లేదండి, మీ స్వీట్ వాయిస్ లోనే వినాలనుకుంటున్నాను, చెప్పండి ప్లీజ్. లేదు మీరు గెస్ చేయగలరు ప్లీజ్. లేదు నిరంజన్ గారు, దయచేసి చెప్పేసేయండి మీరే. చెప్పేనా? చెప్పండి నిరంజన్ గారు. చెప్పేస్తున్నా. పిల్లి? ఆ పిల్లి మియ్యో అన్నదన్నమాట. ఈ అబ్బా ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారా? అమ్మడిపెట్టండి సార్. అమీర్పేటలో పెద్ద అబ్దుల్ కలాం పుట్టుకొచ్చాడు. ఈ అబ్బా కదండి. మనిషా మిక్కి మోసారా నువ్వు? సార్, ఏం మనిషివిరా? మర్యాదగా మాట్లాడండి. ఫోన్ చేసి కుళ్ళు జోకులు చెప్తున్నావు ఛానల్ కి. ఈ ఏజ్ లో ఒక్కొక్క సైంటిస్ట్ అయిపోయి నాసాలో రాకెట్లు వేస్తుంటే నువ్వు కుళ్ళు జోకులు చెప్తావరా ఛానల్ కి ఫోన్ చేసి? ఎదురా ఎలుక పిల్లితో పిచ్చు కుక్కవిరా నువ్వు, పిచ్చు కుక్కవి. పిచ్చు కుక్క కష్టం బంది కుక్కరా నువ్వు. నిరంజన్ నువ్వు దేనికి పనికి రావరా? నిరంజన్ ఫోన్ స్ట్రెస్ ఎందుకు తీసుకుంటున్నారా? పొద్దు నుంచి పదో కుళ్ళు జోకురా ఇది. పని పాట లేకుండా అయిపోయింది. మియావ్ మియావ్ ఆట. ఓకే లైట్ తీసుకో, ఇదేమన్నా పెద్ద ఛానలా? పా క్రికెట్ ఆడదాం పద. ఫస్ట్ బ్యాటింగ్ నీకు వచ్చి ఉంటుంది అందుకని అంటున్నాను నేను. ఏ చిచి అట్లాంటిది ఏం లేదు, నీకు కావాలంటే ఫస్ట్ బ్యాటింగ్ నువ్వే చేయిదా. వీడు ఫోన్ చేసిండు గుండుగాడు. బాస్ బ్యాగ్ తీసుకుని లోపల వెయిట్ చేస్తున్నారు. హీ కాల్ యూ బోత్ ఇన్ సైడ్. వావ్. టీఆర్పీ లిస్ట్ లో మన ఛానల్ ఎక్కడుందో ఒకసారి చూడండి. అదేం సార్ ఈ లిస్ట్ లో మన ఛానల్ పేరు లేదు? పేజీ తిప్పి చూడు కాము. కింద నుంచి థర్డ్ స్పాట్ లో ఉంది సార్. వై ఐ వాంట్ టు నో వై. చెప్పండి, ఏం చేద్దాం చెప్పండి. సార్ ప్రాబ్లమ్ ఇస్ విత్ ద కాంటెంట్ సార్. వీఆర్ వెరీ బోరింగ్ సార్. ఇప్పుడే కాలర్ ఫోన్ చేసినాడు, మ్యావ్ మ్యావ్ అనుకుంటా, పందిముతిగాడు అంటే వాడు. ఏంటి? ఐ హావ్ సమ్ వెరీ బ్రిలియంట్ ఐడియాస్ సార్. మీరు ఐడియా మాత్రం చెప్పండి, బ్రిలియంట్ కాదో నేను చెప్తా. ఇప్పుడు నేను ఒక సిచ్యువేషన్ చెప్తాను సార్. ఒక పబ్లిక్ బస్ లో ఒక జనరల్ సీట్ ఖాళీగా ఉంది. ఒక ఆమె ఒక అతను అక్కడ ఉన్నారు. సీట్ ఎవరికి ఇస్తారు మీరు? ఆమెకే. అమ్మాయికి 20 ఏళ్ళు, అబ్బాయికి 60 ఏళ్ళు. ఎవరికి ఇస్తారు సీటు? ఆ 60 అతనికి. ఆ 20 ఏళ్ళ అమ్మాయి 8 months ప్రెగ్నెంట్ సార్. సీట్ ఎవరికి ఇస్తారు ఇప్పుడు? ఆమెకేనయ్యా. సార్ ఆ 60 ఏళ్ళ మనిషికి 2 కాళ్ళు లేవు, ఇప్పుడు ఎవరికి ఇస్తారు సీటు?
ఆ 2 కాళ్ళు లేని మనిషికే ఇవ్వాలి. సార్ బేసిక్లీ ప్రాబ్లం ఇదే సార్. సరిగ్గా మనం ఆ డీటెయిల్స్ తెలుసుకోకుండా సైడ్స్ తీసుకుంటున్నాం. అందరు ప్రతి ఒక్కటి జడ్జ్ అయిపోతున్నారు. ఈ ప్రాబ్లం మీద మనం ఒక ప్రోగ్రామ్ చేయాలి సార్. ఈ ప్రాబ్లం మీద మనం ప్రోగ్రామ్ చేస్తే నేను చెప్తున్నాను యాక్చువల్ గా. హలో, షూర్ సార్, షూర్ సార్. ఐ విల్ టేక్ టుమారో ఫ్లైట్ టు చెన్నై సార్. నో సార్, ఐ విల్ టేక్ నెక్స్ట్ ఫ్లైట్ సార్. వీ విల్ కమ్ విత్ ప్రెజెంటేషన్ సార్. రాకేష్, బయలుదేరు. నేను అవసరమా సార్? స్ట్రెస్ షేర్ చేసుకోవడానికి ఒక మనిషి కావాలయ్యా. సార్ నాకు ఇంట్లో చాలా గొడవలు ఉన్నాయి సార్. మా ఇంట్లో లేవా గొడవలు? ఇల్లంటేనే గొడవలయ్యా. పద బయలుదేరు. సార్ షుడ్ ఐ జాయిన్? థ్యాంక్స్, నో థ్యాంక్స్ ప్లీజ్. త్వరగా రావయ్యా. మా పిచ్చుకు కిడ్నీ వచ్చింది. హాయ్ గుండు. ఒరే నువ్వే చిల్లి పిల్లవి, వెళ్ళి బాల్ తీసుకురా. అచ్చి, నేనురా, నేను సిల్లీ ఫీల్ అని. పోరా పోయి బాల్ తీసుకురారా. పోరా. పోయి పరిగెత్తు. హాయ్ గుండు. హలో 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 హాయ్ హాయ్. హాయ్ bro. హే. రాకేష్ ఎక్కడా? సిగ్గు లేకుండా ఆఫీస్ పని చేసుకుంటున్నాడు. ఫస్ట్ బ్యాటింగ్ కదా నాది. ఫస్ట్ బ్యాటింగ్. గుర్తుందా? పరిగెత్తరా. హలో ఎక్కడున్నావు? నేను అదే ఆఫీస్ లో కొలీగ్స్ తో చాలా ఇంపార్టెంట్ మీటింగ్ లో. పిక్ చేసుకోవడానికి వస్తా అన్నావు కదా. ఓ, అలా చెప్పానా? బా, అది కోర్స్ నేను కూడా అదే అనుకుంటా. ఏ ఊరికే నన్ను చూస్తూ నిల్చుంటారేంటి? వెళ్ళి లాస్ట్ మంత్ ఫైల్ తీసుకురండి. అరే ఈ మంత్ ఆల్ టైమ్ లో టీఆర్పీ మన ఛానల్. అరే ఇట్లా నా పని చేసేది. తీసుకునే జీతానికి తినే తిండికి ఒక్కరోజైనా పని చేయండి. ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్. ఎవ్రీథింగ్ ఇస్ ఆన్ మీ. ఓ మై గాడ్, ఐ కాంట్ డీల్ విత్ దిస్ మ్యాన్. జాక్లిన్, నేను ఇక్కడ బాగా టెన్షన్ గా ఉంది. నేను నీకు ఒక గంటలో ఫోన్ చేస్తాను. ఓకే బాయ్. పదండ్రా కూర్చుందాం. ఏంట్రా ఇక్కడ కూర్చున్నారు? పదండి వెళ్ళి ఆడదాం. కంచేపు ఆగరా, బాల్ వచ్చే వరకు ఇక్కడ కూర్చుందాం. అట్లేరా. ఇదిగా, అది ఫోన్ లో వైఫ్ తో నిజం చెప్పలేదా? లేదు, ఆ, ఏ చెప్పలేను. చెప్తే అర్థం చేసుకో. నేను ఇక్కడ ఇంత కష్టపడి పని చేస్తుంటే నువ్వు అక్కడ క్రికెట్ జాలీగా ఆడుకుంటున్నావు అని అనుకుంటుంది. చెప్తే హర్ట్ అవుతుంది. షీస్ టూ సెన్సిటివ్. దొరుకుతావు ఖచ్చితంగా దొరుకుతావు. ఆహా, ఏం లేదు, ఈ రోజు కాకపోతే రేపైనా తెలుస్తుందిగా. గ్యారంటీగా దొరుకుతావు. దొరుకుతాడు. నీలా వేసుకాడినట్టయితే దొరుకుతాడు. అరే ఏమైంది? రే, ఐఎమ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ రా. సరే, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్. సరే నేను చెప్పను, నువ్వు చెప్పైతే మరి. కరెక్ట్. చెప్పరా. మీకు మాత్రమే చెప్తా, ఎవరికి చెప్పొద్దు ప్లీజ్. షూర్. అదో మంచి సాయంత్రం. ఆ రోజు ఇంట్లో కూడా ఎవ్వరూ లేరు. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. క్లైమేట్ బాగా సహకరించిందని కలర్ఫుల్ వీడియోస్ చూద్దామని కమిట్ అయిపోయాను. ఇంట్లో తలుపేశాను. నా కర్మ ఏంటంటే తలుపులు గడి పెట్టడం మర్చిపోయాను. సడన్ గా నా పిల్లం తలుపులు తెరిచింది. కంగారులో ఏం చేయాలో అర్థం కాలేదు. ఆమె కళ్ళతో ఖండాలుగా నరికేద్దామని నన్ను చూసింది. నేను కళ్ళతో కాళ్ళపై పడి కనికరించమని వేడుకుంటున్నాను. చూసింది, భద్రకాళిలా చూసింది. తర్వాత ఏం చేయాలో తెలియలేదు. హలో ఎందుకంత నవ్వుతున్నారు? లైట్ తీసుకోండి. మీరేదో వీడియోలు చూసి దొరికినారు. మా వాళ్ళదైతే సొంత వీడియోలే బయట పడి దొరికిన విశేషాలున్నాయి తెలుసా? అంత ఫీల్ అవ్వకండి. ఏమైంది? చెప్పు. పెళ్లికి 2 రోజుల ముందు ఇట్లానే ఒక షేమ్ పప్పిషం వీడియో రిలీజ్ అయింది. అయ్యో, ఇప్పుడు అక్క చెప్పకరా, ఆగు. ఏయ్, ఈ కథ నీకు ముందే తెలుసా? నాతో ఎప్పుడు చెప్పలేదు? చెప్పలేదు. సరే ఇప్పుడు చెప్పు. మనం వచ్చింది ఇక్కడ క్రికెట్ ఆడడానికి కదా, వెళ్ళి క్రికెట్ ఆడదాం. వెళ్తానంటూ క్రికెట్ ఆడడానికి పిలిచింది నేనే కదా. హ్యాపీగా ఆడదాం, తొందర ఏం లేదు.
ఇందాక నేను చెప్పినప్పుడు నా గురించి మాత్రం ఓ చెప్పు చెప్పు చెప్పని ఈ దరిద్రుడు అందరు తగినగా తర్వాత ఆడదాం, ముందు కథ చెప్పండి. నువ్వు చెప్పు నేను చెప్తా. సరే ఐటమ్ వీడియో ఒకటి రాకేష్ గారి బయటకు వచ్చింది. ఆ? ఎవరు? పోయిన వారం నీతో పాటు క్రికెట్ ఆడడానికి వచ్చాడు ఆ రాకేష్ దా? అవును. అది అది వీడికి ఎలా తెలుసు? నువ్వేం చెప్పకు. ఎందుకు? నేనేదో ఎంతూజియాజం లో రాకేష్ అని చెప్పేసిన. ఇప్పుడు మీ అందరికి తెలుసు రాకేష్ ఎవరో. వాడికి తెలిస్తే ప్రాబ్లం అవుతుంది. ఎందుకు అవసరమా? నాకు అవసరం లేదు. వద్దు. ఏమవుతుంది? గాడ్ ప్రామిస్ ఎవరికి చెప్పండి. అవసరం నో 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 నో. అరే నో మ్యాన్, నో నో నో. చెప్పాలి ప్లీజ్ ప్లీజ్. ఓకే, మీకు మాత్రం చెప్తా, ఎవ్వరికి చెప్పనని ప్రామిస్. ఎవరికి చెప్పండి. బాల్ దొరకలేదురా, ఇప్పుడేం చేద్దాం? అన్ని కథలు ప్రేమతోటే మొదలవుతాయి. నేను కూడా ఒక ప్రేమ కథతోటే స్టార్ట్ చేస్తా. ఏంద్రా? వీడికి హెడేక్, స్ట్రెస్, ఎందుకో టెన్షన్ పడుతున్నాడు బాగా. అర్థం కావట్లేదు, అందుకే తీసుకొచ్చా. మీరు ఒకసారి చెక్ చేసి చెప్తారా ప్లీజ్? నువ్వు నేను ఎవ్వరో జత చేర్చిందెవ్వరో, నువ్వు ఎక్కడో నేనే ఎక్కడో, నిద్రలో ఒక కళ వచ్చింది డాక్టర్. అందులో ఏంటి ప్రాబ్లం? అది ఒక మంచి కళ, చాలా మంచి కళ. అది నిజమవుతుందో అవదో అని భయం అవుతుంది. మీరు, నేను, ఒక చిన్న పాప, ఒక పప్పి, ఒక ఇంట్లో ఒక మంచి కప్ ఆఫ్ వేడి వేడి మ్యాగీ. ఛీ, నేను మ్యాగీ తినను. మ్యాగీ తినరా? డాక్టర్, మ్యాగీ వేడి వేడిగా ఆనియన్స్, టొమాటో వేసుకొని తింటే అసలు అద్భుతంగా ఉంటుంది. నేను ప్రిపేర్ చేస్తాను డాక్టర్. ఐ విల్ మేక్ ఇట్ ఫర్ యూ. రేపటి నుంచి నేను ఇంకా రాను రా. ఎప్పటికేదో నువ్వు రాకపోయినా నేనైతే వస్తారా రేపటి నుంచి. ఇలాంటి సిల్లీ జోక్స్ కి నేను నవ్వను. ఏమో తెలీదు, మీరు చెప్తే నవ్వొస్తుంది. సిలీ జోక్. థ్యాంక్స్ డాక్టర్. ఐ జస్ట్ వాంట్ టు బి ష్యూర్, మీరు స్మోక్ చేయరు కదా? చాచా నో నో నో. డ్రింకింగ్? చాచా నో నో నో. గాంజా? చా నో నో నో. గర్ల్స్? నో నో నో. మీరు చెప్పిందేది అబద్ధం కాదు కదా? అబద్ధం కాదు. మీరు నా ₹1 ఇచ్చినా గానీ నా టంగ్ అసలు అబద్ధం పలకదు. నేను హరిశ్చంద్రుని. సర్కస్ బాటమ్స్ అప్ రా. What the duck? Yes. లవ్ చేసిన అమ్మాయికి అబద్ధం చెప్పి ఆమెని ఏడ్పించినందుకు హార్ట్ హెవీగా ఉంది డాక్టర్. సరే, వేరే ఇంకేమైనా దాస్తున్నావా? ఏమన్నా ఉంటే ఇప్పుడే చెప్పేసి. టైం తీసుకో, కానీ ఇప్పుడే నిజం చెప్పు. చాచా అట్లాంటిది ఏం లేదు డాక్టర్. ఇంకేం లేదు. మై లైఫ్ ఇస్ అన్ ఓపెన్ బుక్. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ రీడ్ మీ రైట్ నౌ. అంకుల్, వి లవ్ ఈచ్ అదర్. ట్రై టు. ప్లీజ్ వా. జాన్సన్, మా మామ కొడుకు. రే, స్ప్రైట్ తీసుకురానా? యా ష్యూర్. 2 minutes. హలో. నీ కళ్ళు చూసి చెప్పొచ్చు యు ఆర్ లయర్. మీ దగ్గరికి రాను. అదే మీరు చెప్పిన అమ్మాయిని చేసుకోవాలంటే ఇంకా తర్వాత పెళ్లితో పాటు డివోర్స్ కూడా ఇప్పించాల్సి వస్తుంది. మీరే డివోర్స్ కూడా. ఏదో తగలడు. ఇది చూడండి సార్ ఎట్లు. నైస్. కానీ లెగ్ లిఫ్టింగ్ ఇదైతే మస్తు ఉంటది. చి అది పబ్లిక్ లో చాలా ఆక్వర్డ్ గా ఉంటది కిస్ అంతా పెట్టుకోవడం. ఏ చూడు సార్, కిరాకు ఉంటది. ఇదేదో బాడీ షర్ట్ అంతా తీసేస్తే నాకు బాడీ లేదు. మ్యాటర్ అర్థమైపోయింది. మీరు ఆ వీడియో కదే చెప్పండి. కరెక్ట్.
ఈడెందుకు పుట్టిండో ఛత్ కంపెనీకి సావ కొడుతున్నాడు. ఎవడరా? సునీల్ గాడ్రా. వాడికి ప్రీ వెడ్డింగ్ షూట్ ఇవ్వలేదని వాడికి కాలినట్టుంది, అందుకే ఫోన్ చేస్తున్నాడు. ఆడ పెద్ద పీసీ శ్రీరామ్. వెడ్నెస్డే థర్స్డే ఫ్రైడే రిసెప్షన్, తెల్లారితే పెళ్లి అయిపోతుంది రప్ప. దేని గురించి పట్టించుకో. అరే నువ్వు కొంచెం ఓవర్ గా ఫీల్ అవుతున్నావు, లైట్ తీసుకో. సాయిబాబా దీవెన వల్ల మీ ఇంట్లో ఒప్పుకున్నారు. సర్రా నవ్వరా? బాస్ మిమ్మల్ని ఎక్కడో చూసిన అనుకుంటా. నన్న నేను ఎల్టీవీలో వీజేనే. గట్లాంటి టీవీ ఒకటి ఉందా? లేలే, నేను టీవీ అంతా చూడను కానీ బట్ ఇంకేనో చూసిన బాస్. హాయ్. హాయ్, మీరు జాన్సన్, స్టెఫీ లవర్. మీరు లవరా? మీరు పెళ్లి చేసుకోబోతున్నారా? నేనెవరికి ఫోటోలు తీయాలి? నేను ఇంకా లవ్ చేస్తున్నా. వద్దొద్దు, ఈ టైం కాదు, ఆగు. మీ ప్రాబ్లం ఏంటి బాస్? నా ఆఖరి ఊపిరి ఉండే వరకు నేను ట్రై చేస్తూనే ఉంటాను. ఎంత ట్రై చేసేది? బికాస్ ఐఎమ్ ఏ వారియర్ బ్రో. వెయిట్, పెళ్లి తర్వాత ప్రాబ్లం రాకుండా పోద్దా, లేదా డివోర్స్ అవ్వదా? పెళ్లికి ముందు కూడా ప్రాబ్లం రావచ్చుగా. వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. కాల్ వస్తుంది, మంచి సెకును. నేను పోతా. హలో బాస్, ఫొటోస్ బాగా తీ. మీరా సార్? ఓకే. ఈయనవి కాదు, ఆ, స్టెఫీ. పోరా. ఈడవడరా గౌతమ్ మేనన్ సినిమాల్లో డైలాగ్ కొడుతున్నాడు. ఎండ ఎక్కువ పిచ్చి లేచిన దానికి. ఇది నువ్వే కదా? నేను కాదురా అది, నేను కాదు అది. అచ్చో నీలానే ఉన్నాడు కదరా. అంటే ఎందుకు అంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? అరే నేను కాదురా రే, నేను కాదురా. నువ్వు కాకపోతే నీ ట్విన్ బదురా మీ నాన్న ఫోన్ చేయనా? ఎరా చేయనా? అది నేను కూడా ఫస్ట్ టైం చూసినప్పుడు నాలానే ఎవరు రా, నేను కూడా నమ్మలేదు. క్రేజీ కదా. నీ పెళ్లికి ఇన్విటేషన్ కార్డు ఇవ్వాల, వెడ్డింగ్ ఫోటోగ్రఫీ ఆర్డర్ ఇవ్వాల, అంత లోపలే హనీమూన్ వీడియో. ఎవరికిచ్చావు? నాకు కాకుండా ఎవరికిచ్చావురా? ఇది వేరే అమ్మాయిరా. అమ్మ దేవుడా, పెళ్లికి ముందే ఒక హనీమూన్ వేరే అమ్మాయితో, పెళ్లి అయ్యాక ఇంకో హనీమూన్ నీ వైఫ్ తో. ఇది నీ వైఫ్ తెలుసా? నీ వైఫ్ తో హనీమూన్ పోతున్నట్టు ఈ పిల్లకైనా తెలుసా? ఏమంటున్నారా నువ్వు? ఆగరా ఒక్క నిమిషం. హలో స్టెఫీ. ఏమైంది నీకు? ఎక్కడికి వెళ్ళావు? అది ఫ్రెండ్ కి యాక్సిడెంట్. అది హెడ్ ఇంజరీ, హెడ్ ఇంజరీ. అది బైపాస్ సర్జరీ అనేసి ఇమీడియట్ గా హాస్పిటల్ కి తీసుకెళ్తున్నాం. ఏం ఆగుతున్నావు? హెడ్ ఇంజరీ అయితే బైపాస్ సర్జరీ చేయమని చెప్తున్నారా? అది బేసిక్ గా చిన్నప్పటి నుంచి వాడికి హార్ట్ లో హోల్ అన్నమాట. సడన్ గా మ్యాసివ్ హార్ట్ అటాక్ వచ్చి కింద పడిపోతే హెడ్ ఇంజరీ అయిపోయి ఇమీడియట్ గా హాస్పిటల్ కి తీసుకొచ్చేసి. కమ్ ఆన్, ఐమ్ డాక్టర్ మై సెల్ఫ్. ఏమన్నా దాస్తున్నావా? 2 minutes తీసుకో. నా దగ్గర ఏమీ దాచుకో. ఏమున్నా గానీ ఇప్పుడే నిజం చెప్పి. గాడ్ ప్రామిస్ ఏం లేదు. స్మోక్ చేసావా నువ్వు? స్టెఫీ, ఆ సిగరెట్ డబ్బా మీదే నో స్మోకింగ్, స్మోకింగ్ కిల్స్, ఇట్స్ ఇంజూరియస్ టు హెల్త్ అని అంత పెద్ద పెద్ద అక్షరాలతో రాసిన తర్వాత, అది కూడా నువ్వు డాక్టర్ నీకు ప్రామిస్ కూడా చేసిన దాని తర్వాత కూడా స్మోక్ చేస్తాను. స్టెఫీ, స్టెఫీ డౌన్లోడ్ ఆప్షన్ లేదురా. హలో బ్రో, హౌ ఇస్ ద వీడియో బ్రో? పెట్టగానరా, ఎందుకు అట్లా చేస్తున్నావు? వారియర్ బ్రో, లాస్ట్ మినిట్ వరకు ఈ పెళ్లి ఆపడానికి ట్రై చేస్తూనే ఉంటా. అరే పెట్టగానరా నువ్వు? పెట్టగాడు రాయుడు. ఒరే, ఆ పిల్లంతా ఎఫర్ట్ పెట్టి నీ దగ్గరికి వస్తుంటే దరిద్రంగా గురికి పెట్టిన తర్వాతవరా? నేను కాదురా, చెప్తే నమ్మతలేరు ఎందుకురా? ఫస్ట్ నా వీడియో తీసేసి నీ ఫోన్ నుంచి తీసేసి డిలీట్ చేసే, సేఫ్ కాదు. ఏంటోరా? అరే చెప్పేది వినరా, నేను కాదురా, అది నమ్మండ్రా నన్ను. అది వాడేనా? వాడే, గాడ్ ప్రామిస్ గా వాడే. అవునా? చిన్న రిక్వెస్ట్, అది ఆ వీడియో చూడొచ్చా? ఏ నో నో నో, వీడియో తప్పు, అడగద్దు. నేను ఈ కథ చెప్పడమే పెద్ద రిస్క్, ఇంకా వీడియో అంటే అది తప్పు. ఆ తర్వాత ఏమైంది? బక్వాస్ వీడియో, వేస్టెడ్ 10 minutes ఆఫ్ మై లైఫ్. లైక్ హియర్ ఇఫ్ యూ థింక్ యూ విల్ డై అ వర్జిన్. ఏంద్రా ఇది ఇట్లా అనుకున్నాడు? ఐ ఆల్సో స్లీప్ మ్యాన్, వాట్స్ రాంగ్ ఇన్? ఐఎమ్ డిసప్పాయింటెడ్ ఇన్ మై లైఫ్. బెస్ట్ విషెస్ ఫ్రమ్ మహేష్ బాబు ఫ్యాన్స్.
రాకేష్ ఏమైందో చెప్పరా. ఓకేరా, డోంట్ జడ్జ్ మీరా. నేను ఐ వోంట్ జడ్జ్ యూ. నేను మంచోడ్రా. ఐ నోరా. బేసిక్లీ ఐఎమ్ ఫ్రమ్ అ గుడ్ ఫ్యామిలీ రా. ఐ నోరా. నేను చాలా చాలా ఐ నోరా. ఆ వీడియోలో ఉంది నేనేరా. ఐ న్యూరా. రేయ్ 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 నన్ను చూడు, ఇటు చూడు. రే ద్రోహి, ఉచ్చబోసినా కూడా పక్క పక్క నిల్చొని పోసేటోళ్ళం కదరా. నువ్వు నాకు చెప్పకుండా ఎట్లా పోయినావురా? నువ్వు నాకు అసలు చెప్పకుండా ఎట్లా పోయినావు చెప్పు. చెప్పు ఎట్లా పోయినావు చెప్పు. యాక్సిడెంట్ అయిందిరా. అరే బేబీ ఫామ్ అవుట్ కూడా యాక్సిడెంట్ అని అంటున్నారా? నువ్వు పోయి బండిని గుద్దినావు, బండి వచ్చి నిన్ను గుద్దిందా? చెప్పురా. నీకు మాత్రమే చెప్తా. నాకినిపిస్తలే. నాకు వస్తలేరా. ఏ చెప్పురా. నీకు మాత్రమే చెప్తా. ఎవరికి చెప్పనని ప్రామిస్ చేయరా. ఓకే ప్రామిస్ ప్రామిస్. చెప్పు చెప్పు. 1 year బ్యాక్ ఫస్ట్ టైం వాడిని అక్కడ కలిసిన. బాబు సార్, ఇంతకు ముందు ఎక్కడైనా యాక్ట్ చేసావా? లేదు సార్. నైస్, వెరీ నైస్, ఫ్రెష్ ఫేస్. ఈ క్యారెక్టర్ కి సూట్ అయ్యే ఫేస్ కోసం ఎన్నాళ్ళుగా వెతుకుతున్నానో తెలుసా? తెలియదు సార్. చాలా ఏళ్లుగా. ఆ రోజు టీవీ ఛానల్ మారుతున్నప్పుడు ఏదో ఛానల్లో నిన్ను చూడగానే అప్పుడే ఫిక్స్ అయిపోయిన ఈ క్యారెక్టర్ కి నువ్వే పర్ఫెక్ట్ గా ఉంటావని. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. స్నాక్స్ తినండి. తీసుకో. మేనర్స్ కూడా లేదు. మీరు వరల్డ్ సినిమా బాగా చూడాలి. ఒక మంచి సినిమా అసలు సినిమాలాగే అనిపించకూడదు. రియల్ గా ఉండాలి. ఈ సినిమా అయ్యాక నువ్వు వేరే లెవెల్కి వెళ్ళిపోతావు. సారీ బేబీ, ఇదే హనీమూన్ సర్ప్రైజ్ నీకు. కంఫర్టబుల్? యా. బేబీ, ఎస్ బేబీ. సో ఫైనలీ హనీమూన్ ఎలా ఫీల్ అవుతున్నా? చాలా హంగ్రీగా ఫీల్ అవుతుంది. సో స్టార్ట్ చేద్దామా? షూర్. బిర్యానీ చెప్దామా? అదే ట్రావెల్ చేసి కొంచెం టైర్డ్ గా ఉంది కదా, ఆకలి అవుతుంది. సో లైట్ గా. ఇంకేముంది, తిందాం. ఓకే. హనీమూన్ కి వచ్చి నిద్రపోతావా? నిన్ను వదలను. Let's play. ఆ పిల్ల అంత ఎఫర్ట్ పెడుతుంటే నువ్వేంద్రా గురకబెట్టి పన్నావు. నన్ను నమ్మురా. యాక్టింగ్ రా అది. యాక్టింగ్ బే. నన్ను నమ్ము బే. ఇప్పుడు వరకు నేనేం చేయలేరా. నిన్నెట్లా నమ్మాలరా? నువ్వు నా దగ్గరే దాచినావు ఈ విషయం.
1 డే షూటింగ్ ఉండరా, ఆ తర్వాత ఏదో ప్రాబ్లమ్స్ వచ్చి ఆపేసినారా మొత్తం. ప్లీజ్ రా నమ్ము బే. నేను నమ్ముడేందో, స్టెఫీ నమ్మాలి ఫస్ట్. అబ్బాయి వీడియోనే కదరా, లైట్ తీసుకో. ఏయ్ నీకు ఇట్లా అయి ఉంటే ఇట్లా అనేటోని వారా? నాకిట్లా అయి ఉంటే లేదురా, అనేటోండి కాదు. రేయ్ ఏంద్రా ఇట్లా మాట్లాడుతున్నావు? సరే, ఆ ప్రొడ్యూసర్ నంబర్ ఉందా? లేదు. డైరెక్టర్ నంబర్? లేదురా. ఆ అమ్మాయి నంబర్? రేయ్ లేదురా. ఏందిరా ఏదడిగినా లేదు లేదంటున్నావు? నేనేమన్నా అప్పు అడుగుతున్నా? సీదా ఆలోచించి సమాధానం చెప్పు. ఫోన్ పోయిందని నీకు తెలుసు కదరా. ఎవరి కాంటాక్ట్స్ లేవురా నా దగ్గర. వేరే ఫుటేజ్ ఏదైనా ఉన్నా అది ఏదో సినిమా మేకింగ్ వీడియో అని చెప్పి నమ్మించవచ్చు. నీకు సావేరా, కన్ఫర్మ్ నీకు సావే. రే ఏడుస్తున్నావా? ఇప్పుడు ఏం చేద్దాం? shame.com కొత్త సైట్ లేకుండా ఇది. అప్లోడ్ అండ్ మేక్ మనీ, కానీ డౌన్లోడ్ ఆప్షన్ ఇలేదరా. రే ఇగో చూడు, అప్లోడెడ్ 20 hours ago. అప్లోడర్ కుంఫు పాండా 007. ఎవరు నా కుంఫు పండా 007? వన్ మోటివ్ ఏంది? వాడికి ఎందుకు నా వీడియో? ఏం చేద్దాం రా ఇప్పుడు? ఇంకేం చేస్తావురా, ఆల్రెడీ చేసినావు కదా. నువ్వే చెప్పు. నా ప్రాబ్లం నీ ప్రాబ్లం, నీ ప్రాబ్లం నా ప్రాబ్లం రా. ఫ్రెండ్స్ రా. బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్ ఫ్రమ్ అనదర్ బ్రదర్. కన్ఫ్యూజ్ కాకు, నాకు అర్థమే. రే ఇది మాఫ్ వీడియో, గ్రాఫిక్స్ అని చెప్తే రే జనాలకు రియల్ వీడియో ఏది మాఫ్ట్ వీడియో ఏది తెలియదు అనుకుంటున్నావా? అయినా నీ వీడియో ఎవడైనా ఎందుకు మాఫ్ చేస్తాడ్రా? నువ్వు ఎవడివిరా నువ్వు? ఆ? పెద్ద సెలబ్రిటీవా? కేఏ పాల్వా? తాత నవ్వుతుండ్రా. నవ్వుకుంటానే పోతాడు. అరే ఇంతకు ముందే చూసినప్పుడు 2338 వ్యూస్ ఉంటాయి కదరా. నువ్వు ఫస్ట్ అది క్లిక్ చేసుడు ఆపు. నీ వల్లే 2000 వ్యూస్ వచ్చినాయి. అలా నవ్వుతుండ్రా తాత. ఒక్క నిమిషం. నీ వీడియో కాదులే. నువ్వు టెన్షన్ పడకు, సీదా పోయి స్టెఫిక్ చెప్పి. స్టెఫిక్ చెప్పినా అంటే బట్టలు ఉతికి ఆరేసినట్టు ఆరేస్తుందిరా. దానికి ప్రపోజ్ చేసినప్పుడు ఏమైనా దాస్తున్నావా? 2 minutes ఇస్తున్నా, ఉంటే చెప్పేసి అని చెప్పింది. నేను స్మైల్ చేసుకుంటా, లోపల వచ్చి టైం బాంబ్ ఇట్లా టిక్ 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 అని తప్పని చెప్పేసిన. ఏం లేదు స్టెఫీ అని చెప్పిన. ఇప్పుడు పోయి లాంబా థియేటర్లో వచ్చిన సినిమాలో ఒక చిన్న రోల్ చేసిన, అది కూడా టైర్డ్ అయిపోయి నిద్రపోయినా అంటే చెప్పు మీద ఉంచి మూతి మీద కొట్టి నడి రోడ్ల మర్డర్ చేస్తారా. అది చెప్పు అంటే చెప్పిన తర్వాత చెప్పు మీద కొడతా ఉంటుంది. బాగా సెన్సిటివ్ రాదు. లోపల నుంచి భయం అవుతా ఉందిరా. పెళ్లి తర్వాత పెంటేటట్టు. పెళ్ళే పెంటేటట్టుందిరా. పదరా పోదాం. ఏం చేద్దాం రా? ఏం లేదు చేయడానికి. వీ నీడ్ అ హ్యాకర్. లెట్స్ కాల్ పాపా. He's not picking back. Yes, I know. He's not picking. అరే వీడు ఇల్లు ఎక్కడ ఉందో తెలుసారా? మన ఇద్దరం కలిసి ఉంటాం కదరా. నీకు తెలుసా వాడి ఇల్లు? ఆబ్వియస్లీ ఐ వాంట్ నో. చచ్చిపోయింది. మతిపోయిందారా నీకు? అట్లా కాదురా, అంటే వాడు ఒంట్లో బాలే అని అంటుండే. మనం కూడా హాస్పిటల్ పోలేదు వాడిని కలవనీకి. వాడెందుకు హెల్ప్ చేస్తారు? అరే స్టెఫీ కాల్ కట్ చేస్తుందిరా. స్టెఫీ కాల్ కట్ చేస్తుందంటే ఏదో డేంజరేరా. ఏ నువ్వు ఈ డైరెక్టర్ కథలు, ఈ సినిమా తీయడం ఇదంతా నిజమేనా, లేకపోతే నిజంగానే ఒక అమ్మాయితో హనుమూన్ కి పోయి ఇదంతా కవరప్ చేస్తున్నావా? ఎత్తు. హలో అమ్మా. ఒరే ఎక్కడున్నావురా? ఇక్కడమ్మా. తొందరగా రా ఇంటికి. స్టెఫీ వచ్చింది, వాళ్ళ నాన్న మావయ్య కూడా వచ్చారు. ఎందుకమ్మా? ఏమోరా, నాకేం తెలుసు. నువ్వే డైరెక్ట్ గా వచ్చి తెలుసుకో. స్టెఫీ వాళ్ళ ఇంట్లో వచ్చినారంటారా ఇంటికి? వీడియో గురించి తెలిసిపోయిందంటావా? నాశనం, సర్వనాశనం.
ఏ లైట్ తీసుకోరా, ఫోన్ వీడియోనే కదా. ఫోన్ పాన్ కదరా, ఫోన్ వీడియో అనరా ప్లీజ్. నువ్వు వెళ్ళు, నేను ఇంటికి వెళ్తా, బట్టలు ఉతుక్కోవాలి. రే రారా ప్లీజ్, భయం అవుతుంది. భయం భయం ఎందుకేదరా నీకు? ఇప్పుడు నేను లోపలికి వస్తే నీతో పాటు నన్ను కూడా బట్టలు ఉతికినట్టు ఉతికారేస్తారు మీ ఫ్యామిలీ. చిచి, మా ఫ్యామిలీ ఎట్లా చేయరా? ఇట్స్ వెరీ గుడ్ ఫ్యామిలీ. స్టెఫీ ఉందిరా లోపల, కంటి చూపుతో చంపేస్తుంది. స్టెఫీ అట్లా అనదురా, నన్ను చూసినప్పుడు దాని కళ్ళు ప్రేమతో నిండిపోతుంది. తెలిసిపోయిందట వారా? యాక్చువల్లీ నాకు ఇంట్లో కొంచెం పని ఉంది, నేను 1 వీక్ తర్వాత వస్తాను. కూర్చోరా బాబు, తప్పు. డాడీ సరేమ్మా, నేనేం మాట్లాడను. నీ రిసెప్షన్ లో నాన్ వెజ్ కూడా పెడతామని చెప్పి ఇప్పుడు మాత్రం వెజిటేరియనే పెడతా ఉంటున్నారు. మటన్ బిర్యానీ, చికెన్ 65 లేకపోతే ఎలాగా? నా బావమరిది యాక్చువల్ గా ఇతని కొడుకు జాన్సన్ కే మటన్ బిర్యానీ, చికెన్ 65 లేకపోతే ఎలా? మా పెళ్ళే వెజ్జే ఉంటుందండి. ఆయన నా బామ్మర్ది. మేం ప్యూర్ వెజ్. మా పెళ్ళలో నాన్ వెజ్ ఉండదు. వెజ్ సెపరేట్ గా, నాన్ వెజ్ సెపరేట్ గా పెట్టుకుందాం. మరి నువ్వెక్కడ తింటావు? కన్ఫ్యూజనా? చిన్నప్పటి నుంచి అంతేనండి వీడు. టీచర్ కొడుకు బాగా చదువుతాడు అనుకుంటే అక్కడ షాకు. డాక్టర్ చదువుతానన్నాడు, కానీ ఇప్పుడేమో ఇలా టీవీలో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ కనపడుతున్నాడు. డాక్టర్ అవ్వకపోతే ఏంటంటే డాక్టర్స్ నే కదా ప్రేమించింది. ఫస్ట్ నిన్ను అనాలరా, వీడు స్కూల్ టైం నుంచి బాగుపడకపోవడానికి కారణం నువ్వు అన్నిట్లో ఫెయిల్, వాడు ఫెయిల్. నువ్వు లవ్ చేశావు, వాడు లవ్ చేశాడు, పైగా ఇద్దరు ఒకేలాగా క్రిస్టియన్ అమ్మాయిల్ని. రేయ్, దయచేసి ఈ పెళ్లి చేసుకుని ఏ ప్రాబ్లం లేకుండా ఎక్కడికైనా పోండిరా. మళ్ళీ మాత్రం షాక్ ఇవ్వకండి. ఈసారి హార్ట్ అటాక్ వస్తే అట్లంతా ఏం కాదు డాడీ. అట్లంతా ఏం కాదు డాడీ. సరే అయితే ఇది నేను 2 ఫ్యామిలీలు ఉన్నప్పుడు అడిగేస్తా. రేపు నీకు పుట్టబోయే పిల్లల పేరు ఎవరి పేరు పెడతావు? మన పేరా లేక వాళ్ళ పేరా? రేపే పిల్లలు ఎట్లా పుడతారు అంకుల్? రేపంటే రేపు కాదురా, ఓ. ఫ్యూచర్ లో. ఎక్స్క్యూజ్ మీ. ఎక్స్క్యూజ్ మీ. స్టెఫీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలీదు. సారీ. ఏమన్నా దాస్తున్నావు నా దగ్గర? చచ్చా, అది మొన్న ఏదో స్ట్రెస్ లో టెన్షన్ లో ఒక సిగరెట్ అంతే. సారీ. ఏమైనా దాస్తున్నావా? రీసెంట్ గా తాగావా? చాప్, స్టెఫీ లిక్కర్ డ్రింకింగ్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్ అని అంత పెద్ద పెద్దగా ప్రతి చోట రాసిన తర్వాత కూడా ఎవడైనా తాగుతాడా స్టెఫీ? అది నువ్వు డాక్టర్, అది కూడా ఆరోగ్యానికి హానికరం మద్యపానం. అదేలా ఇది మళ్ళీ వాడేనా? నేను కాదు అది, నేను అనుకుంటున్నా. సిల్లీగల్ నేను కాదు అది. వద్దు ఏం చెప్పిన అబద్ధం. సారీ స్టెఫీ, అదేదో మిస్టేక్ అయిపోయింది. ఎందుకంటే నా ఫ్రెండ్ యాక్సిడెంట్ కదా, అదేదో స్ట్రెస్ లోకి వచ్చి లైట్ గా ఇంకోసారి అస్సలు తాగను. ప్రామిస్. స్మోక్ చేయను, తాగను అని చెప్పావు. ఆ తర్వాత ఒకేషనలీ అని చెప్పావు. మన లవ్ స్టోరీ స్టార్ట్ అయ్యాక అస్సలు ముట్టలేదని చెప్పావు. ఇంకా ఎన్నెన్ని కథలు. గంజాయి కొడతారా అమ్మాయిలు కూడానా? గంజా? స్టెఫిక్ ఏం మాట్లాడుతున్నావు? గంజా ఏంది అంటే అమ్మాయిలు. స్టెఫిక్ ప్లీజ్. ఏదో దాస్తున్నావు నువ్వు, ఇప్పుడే చెప్పేసే. I'm not able to trust you and this is killing me. Please. God promise. టైం తీసుకో, ఏమున్నా కానీ నిజం చెప్పేసి. God promise ఏం లేదు. లోపల స్టెఫీ ఏం మాట్లాడొద్దు అనడంతో నేనేం మాట్లాడలేదు. నా ప్రాబ్లం నువ్వు సిగరెట్ తాగుతావా మందు తాగుతావా అని కాదమ్మా, స్టెఫీతో అబద్ధం చెప్పడం. నువ్వు ఇప్పుడే ఇన్ని అబద్ధాలు చెప్తుంటే రేపు నువ్వు నిజం చెప్తే నమ్మేదెవరు? టేక్ కేర్. I'll take care of it.
అంకుల్ ఐ ఆల్సో టేక్ కేర్ అంకుల్. అండ్ అంకుల్ యువర్ మటన్ బిర్యానీ, చికెన్ 65 ఆల్సో ఐ టేక్ కేర్. ఏడుస్తున్నావరా? డస్ట్ రా. లోపల నువ్వు టెన్షన్ పడకరా, అన్ని సర్దుకుంటాయి. బయలుదేరేసారా? హాయ్ బ్రో. వస్తున్నా. రాకేష్ బ్రో, ఎలా ఉంది బ్రో వీడియో? చూసారా? క్లారిటీగా ఉందా? కొట్టు, చంపు, అయినా చచ్చే లాస్ట్ మినిట్ వరకు ట్రై చేస్తూనే ఉంటాను. నువ్వు ప్రేమ కోసం చావు మొన్నా చేస్తాను. వారియర్ బ్రో. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నీపై ఆమెకి ద్వేషం మొదలైతే నా ప్రేమ ఆమెకి అర్థమవుతుంది. ఇంకా ఒక్క ఇష్యూ ఏమైనా దొరకాలి, నువ్వు ఫినిష్ అంతే. ఏం చేస్తున్నారా? జాన్సన్ కట్టిపడేసినాం. జాన్సన్ ఎవర్రా? లోపల కట్టిపడేసినాం కదరా, వాడేరా జాన్సన్. అదే తెలుసు. జాన్సన్ ఎవరు? రాక్స్ లైఫ్ లో విలన్ రా వాడు. ఏమైంది? వీడియో చేసిండు కదా, మత్తు వదలరా అని. అది వాడికి దొరుకుతుంది పెళ్ళి. అంటే అది నువ్వేనరా? అంటే నేను కాదు, నాలానే కరెక్ట్ గా చెప్పా. వాడిని కట్టేసావు కదా. అరే వాడిని ఒక రోజు ఉంచుకోరా ప్లీజ్, ఎందుకంటే వాడు బయటకు వచ్చిందంటే ఆ వీడియో అక్కడ నేను పెట్టేస్తే నా పెళ్ళి ఆగిపోతారా ప్లీజ్. చంద్రబాయ్ నేను చూసుకోను. ప్లీజ్ రా, స్టెఫిక్ తెలిసిందంటే నేను అవుట్ రా, పెళ్ళి అయిపోతుంది బే. రే వీడు ఆల్రెడీ సగం చచ్చిపోయిండు, ప్లీజ్ కోఆపరేట్. సర్లే ఉంచుకుంటా. సారీరా, ఒక్క 2 రోజులు ఒక్క పెట్టు, ఆ తర్వాత కట్లిప్పేస్తాం. సాయిబాబా, ఏం అర్థం కావటం. రే వాడిని త్వరగా వచ్చి తీసుకెళ్ళండి. నా రూమ్ లో ఇలాంటి కుదరు. తర్వాత నాకు ఎటువంటి ప్రాబ్లం రాకూడదు. అరే నీకు ఎటువంటి ప్రాబ్లం రాదురా, ప్రామిస్. అరే ఇలాంటి వీడియోలు చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్ గా ఉండండి రా. కేర్ఫుల్? తాగి బండి నడిపినారా? యాక్టింగ్ రాది. నేను నమ్మను. యాక్టింగ్ రాది, అస్సలు నమ్మను. ఫస్ట్ నేను కూడా నమ్మలేదు, బట్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ట్రస్ట్ బ్రో. ఎనీవే జరిగింది ఏదో జరిగిపోయింది. ఏంట్రా జరిగింది? జరిగిందని డీసెంట్ గా మాట్లాడు. జరిగింది ఏదో జరిగిపోయింది, నెక్స్ట్ ఏంటన్నది ఆలోచిద్దాం. పాప కూడా ఫోన్ ఎత్తలేట్రా. బాధపోదాం. ఎక్కడికి? పోలీస్ స్టేషన్. పోలీసులు సైబర్ రక్షక్ ప్రోగ్రామ్ ని ప్రారంభించారు. ఎన్నో ఫౌండేషన్స్ తో కలిసి చేస్తున్న ఈ కార్యక్రమంలో ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించనున్నారు. ప్రజల భద్రత కోసం ప్రారంభించిన ఈ కార్యక్రమం మంచి ఫలితాలు ఇచ్చేలా అందరూ పనిచేయాలని డీజీపీ సూచించారు. ప్రజలు ఎటువంటి అభద్రతా భావానికి లోను కాకుండా ఫిర్యాదులు ఇవ్వవచ్చు. రే దిగు, కంప్లైంట్ ఇద్దాం. కంప్లైంట్ అవసరమారా? ఎందుకంటే మళ్ళీ అఫీషియల్ గా రాస్తారు కదా. పోలీసు వాళ్ళు మన ఫ్రెండ్స్ లాగరా, నేను రాస్తా అఫీషియల్ కంప్లైంట్. ఓకే దిగు. పర్సనల్ వీడియో అని చెప్దామా, లేకుంటే అది సినిమా క్లిప్ నుంచి ఏమైనా లీక్ అయిందని చెప్దాం, ఏమంటావు? ఫ్యూచర్ లో సెలబ్రిటీ అయిపోయినా అంటే మళ్ళీ అది వాడినారనుకోరా ఇన్వెస్టిగేషన్ కింద. సాయిబాబా సాయిబాబా సాయిబాబా, నెక్స్ట్ జన్మలో ఇడిగా అనిపిస్తే ఫ్రెండ్షిప్ చేయాలని అనిపించదు, చంపేయాలని అనిపించాలి. దిగురా ప్లీజ్, దిగు. ఎవరు మీరు?
ఏం కావాలి? ప్రాబ్లం బతుకన్నారా? ఎలా ఉన్నారా మంచోళ్ళారా? గుడ్. ఎట్లా చెప్తున్నావురా ఈ సిచ్యువేషన్ లో కూడా గుడ్ గుడ్ అని? ఏంటి పెళ్ళా? అవునరా. అనుకున్నానరా, చాలా రోజుల తర్వాత ఏ ఫ్రెండ్ కాల్ చేసినా డైరెక్ట్ గా వచ్చి కలిసినా కన్ఫర్మ్ గా అది పెళ్ళేరా. లాస్ట్ 5 years నేను బ్రతుకున్నానా లేదా అని ఒక్కసారైనా అడిగారా మీరు? చీచి అట్లంత ఏం కాదు. ఏంటి అట్లా అంత ఏం కాదురా. రే నువ్వు అయినా ఎంతసేపు పడుకుంటావు? లే ఇంకా లే. నేను పడుకోలేదురా, ఎక్సర్సైజ్ చేస్తున్నా. గంట నిద్రపోతే 63 క్యాలరీస్ బర్న్ చేస్తాను తెలుసారా మీకు? గూగుల్ చేయి బ్రో. ఒక ప్రాబ్లం రా. ఏం ప్రాబ్లం? నేను ఇప్పుడు చెప్పబోయేది మాత్రం ఎవరికి చెప్పాలని ప్రామిస్ చేయను ఫస్ట్ ప్లీజ్. నీకు మాత్రం. నువ్వు ఇంకా ఏం చెప్పలేదు కదరా, ఇంకా ఏం చెప్పాలని ప్రామిస్ చేయాలి? బేసిక్గా నేను మంచిగా. రే ఇందుకేరా నీ షోప్ టీఆర్పీలు వస్తలేవు. చెప్పిందే మళ్ళా చెప్పుకుంటూ పోయి ఆడియన్స్ అందరు పోయి పంటున్నారు వీణ్ లెక్క. రే నువ్వు ఇది చూడరా, ఈ వీడియో చూడు. అరే నీకు చెప్పొచ్చిందా? నీకు చెప్పొచ్చిందా? మంచోడ్రా, మా ఫ్యామిలీ మంచిది. ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ లేదు ఏం లేదు. నువ్వు ఈ వీడియో చూడరా. రే ఇంట్లో ప్రాబ్లం ఉందిరా. ఓ అమ్మాయి తెలిసిన అమ్మాయి సైట్ ని హ్యాక్ చేసి వీడియో తీశారు అంతేనా? నువ్వు ఆ వీడియోలో అబ్బాయిని చూడలేదా? ఇలాంటి వీడియోలో అబ్బాయిని అసలు చూడండి రా. ఈ ఒక్కసారికి అబ్బాయిని చూడరా. రాక్ష రే, ఇది రూపే కదరా. రే ఏమైందిరా? ఏందిరా ఇది? ఎలా జరిగింది ఇది? ఏ లైట్ తీసుకోరా, అబ్బాయి వీడియో ఒక ప్రాబ్లమా? రే ఏంద్రా ఇది? అన్యాయం ఉందిరా ఇది. ఏ జెండర్ ఈక్వాలిటీ అంటే ఇట్లుండొద్దు, ఇట్లా కూడా ఉండొద్దు, ఇట్లుండాలి. అమ్మాయిని వేరులాగా అబ్బాయిని వేరులాగా వేరు చేసి చూడకండి రా ప్లీజ్. ఆ వీడియో రిమూవ్ చేయొచ్చా ప్లీజ్? చెయ్యలేదంటూ అసలు ఏం లేదురా. ఎనీథింగ్ ఇస్ పాసిబుల్. హలో స్విగ్గీ వచ్చేసారా? ఇంకెందుకురా, ఇది కూడా పండుకొనే తినాల్సింది. ఒకడింకేనా? రే ఒకటేరా, నాకు చాలా ఉన్నాయా? ఇదిగో 2-3 లింక్స్ ఉన్నాయి. కాపీ అయ్యారా. సోర్స్ తీసేస్తే చాలు మొత్తం పోద్ది. పోయిందిరా. స్టెఫిక్ తెలిస్తే నేను అవుట్రా. ఇంకెవరైనా చూస్తే పెళ్ళ అయిపోతారా? చూసిన వాళ్ళందరూ నవ్వుతారా. మళ్ళా స్టార్ట్ పెట్టిండ్రా ఇడు. నా కొడుకు గాని పుడితే నా వంశం మొత్తం నాశనం రా. అరే నాకు డౌట్, పుట్టబోయేది కొడుకని నీకు ఎట్లా తెలుసా? చెప్పు. ఏంట్రా ఇది? స్ట్రెస్ బాల్ అంటే పిసికాలరా. సారీ, ఇలా పీకి పెట్టకూడదు. సారీరా. హ్యాకింగ్ చేయమంటే ఆడుకుంటున్నావు ఏంద్రా? అంత ఈజీ అయితే నువ్వే చెయ్యి. క్యారీ ఆన్. అరే షూటింగ్ జరిగిన ఏరియా పక్కనే అసిస్టెంట్ డైరెక్టర్ ఉండేదిరా. పోయి ఒకసారి అడుగుదాం, ఎందుకంటే మిస్టేక్ లో అప్లోడ్ అయి ఉండొచ్చు కదరా. ఇల్లు తెలుసా? ఇల్లు తెలియదు గానీ అదే ఏరియా అని తెలుసు. పోయి అక్కడ ఇల్లు ఎక్కడ అడుగుదాం రా. ఈ ఎండలో అక్కడికి పోయి ఇల్లెక్కడా అని అడుగుతావా? నేను రా. ఎండ? అరే ఎండలేదు ఏం లేదు, ప్లీజ్ రా. చంపుతున్నాడు రా బ్లాక్ క్యాట్. బ్లాక్ క్యాట్ ఎవరు రా? బ్లాక్ క్యాట్ అని ఒక డేంజరస్ హ్యాకర్ రా. వాడికి నాకు ఎప్పుడు చూసినా గొడవలే. వాడు నన్ను హ్యాక్ చేయడానికి ట్రై చేశాడు, నేను వాడిని హ్యాక్ చేశా. ఇట్స్ అ వార్ మామా. నెక్స్ట్ ఏంద్రా? వద్దా? రే ఇది ఇంకా ఎంతసేపు అవుతుందిరా? 1 or 2 hours రా. అంత లోపల మనం ఆ ఏడీ ప్లేస్కి వెళ్ళిపోదాం. ఏమంటావు? ఎండాగుంది, నేను రాను. నాకు మండుతుంది ఇక్కడ. ఎంత దూరం?
గంట అవుతుంది. సరే పద. మీరు పోండి, నేను అప్డేట్ చేస్తా. ఓకే. ఎవరు కావాలి? మీరెవరు? దట్స్ మా అక్కరా అక్క. వీడు టాము అక్క. అక్క రాక్స్ అక్క. మై కాలేజ్ ఫ్రెండ్స్. అది లాస్ట్ సిగరెట్ అక్క. వీడికి రేపు పెళ్లి. హాయ్, కంగ్రాట్స్. థ్యాంక్ యూ. రేపు పెళ్లి పెట్టుకుని ఇక్కడేం చేస్తున్నారు? అది పెళ్లికి ఇన్విటేషన్ ఇద్దామనేసి. ఓ, ఇదిగోండి. నైస్. తప్పకుండా రావాలి. జరిగితే షో, తప్పకుండా వస్తాను. మీరేం చేస్తుంటారు? ఐ టీచ్ మ్యాథ్ అట్ ప్రిన్స్ స్కూల్. ఓ, రే, కీస్ ఎక్కడ పెట్టావు? అక్క బండి నాకు కావాలక్క. నేను హాస్పిటల్ వెళ్ళాలరా. మీకేమైనా అయిందా? మీకు కొంచెం అధిక ప్రసంగం అనుకుంటా. మీరు కొంచెం స్ట్రిక్ట్ టీచర్ టైప్ అనుకుంటా. ఏమైందనే కదా అడిగాను. నా స్టూడెంట్ ఒంట్లో బాగాలేదు. స్టూడెంట్ కి ఒంట్లో బాగాలేకపోతే పోయి పలకరించే టీచర్ టైపా? నాకైతే మా టీచర్ వాళ్ళే ఒంట్లో బాగుండదు. ఐ హేట్ మై మ్యాథ్స్ టీచర్. రే, కీస్ ఎక్కడ్రా? ఇదేనా? హలో. యా, నా కార్ బ్రేక్ డౌన్ అయింది. నేను వేరే కార్లో వస్తున్నాను. ఐ నో ఐమ్ కమింగ్. వస్తున్నాను. రేపు పెళ్లి పెట్టుకుని ఎక్కడికి బయలుదేరారు? అది ఫ్రెండ్ కి ఇన్విటేషన్ ఇద్దామని చెప్పి. బా, పెళ్లి లాస్ట్ మినిట్ వరకు కూడా ఇన్విటేషన్ ఇచ్చేట్టున్నారుగా. అచ్చా, అంటే అది వాడు క్లోజ్ ఫ్రెండ్ అనమాట ఏడి, అందుకనే వాడికి ఇది ఇద్దామని. రాక్స్ ఒక సినిమాలో యాక్ట్ చేశాడు తెలుసా? రియలీ? సినిమా పేరేంటి? లేదు, అదంతే. అది మత్తు వదలరా నిద్దురా మత్తు వదలరా, అది కదా. కంగ్రాట్స్. రిలీజ్ ఎప్పుడు? ఇంచుమించు రిలీజ్ అయినట్టే. హలో. హలో సార్, సర్జరీ కోసం 9 lakhs కావాలి. మీరేమైనా డొనేట్ చేయగలరా? డొనేషన్? ఇక్కడ డొనేషన్స్ ఎవడిగాడు? ఫోన్ బేటా. అమ్మాయి ఎన్నిసార్లు చేస్తారా ఫోన్లు? డొనేషన్ అనుకుంటా. ఉంటే ఇవ్వచ్చు కదా. ఇవ్వలేను. ఎక్స్క్యూజ్ మీ. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. అక్కడ ఎవరికో సర్జరీకి 9 lakhs కావాలంట. అంటే 9 lakhs ఉంటేనే అక్కడ పని జరుగుతుంది. నేను మా అంటే 1000-2000 ఇస్తా. ఇప్పుడు వీళ్ళు ఎంతమంది దగ్గర 1000 కలెక్ట్ చేసుకుని అది ఎప్పటికైతుంది? ఎప్పుడు డబ్బులు ఇస్తాడో, ఎప్పుడు సర్జరీ అవుతుంది? ఇంతలో ఆయన ప్రాణాలు పోతే? డోంట్ జస్ట్ డూ వాట్ ఎవర్ యూ క్యాన్. డూ వాట్ ఈస్ నెసరీ, వాట్ ఈస్ రిక్వైర్డ్. దట్స్ వాట్ ఐ బిలీవ్. హలో, చెప్పరా. అరే, ఒక చిన్న తప్పు జరిగిపోయిందిరా. ఏమైందిరా? జాన్సన్ గారికి వీడియో గురించి తెలిసిపోయిందిరా. ఏమంటున్నావురా? ఏం జరిగింది? నేను స్నానం చేద్దామని బాత్రూమ్కి వెళ్ళాను రా. వాడు అక్కడుంటే నాకు సిగ్గు బిడియం కదరా. అందుకే వాడిని బయట పెట్టి స్నానం చేసేద్దాం అనుకున్నాను. ఆ గ్యాప్ లో నీకెందుకురా స్నానము? నీ చెప్ప నా లైఫ్ గేమ్స్ అయిపోయిందిరా మీ అందరికి. నువ్వు స్నానం చేస్తే ఏంది, చేయకపోతేందిరా బంకమ్ముతోడా. సారీరా, ఇంకెప్పుడు ఇలా జరగదు. సారీ ఎందుకురా? తీసుకోపో. నీ అబ్బారే నా లైఫ్ రా. గేమ్స్ ఆడుకోకరా ప్లీజ్. ఆడిని కొంచెంసేపు ఎక్కడ దాచిపెట్టరా ప్లీజ్. అలాగేరా. ఏమైందిరా? జాన్సన్ కి వీడియో గురించి తెలిసిపోయిందంట. జాన్సన్ కి వీడియో గురించి తెలిసిపోయిందా? ఏం వీడియో? నథింగ్. అది వుడ్ బీకి తాగనని ప్రామిస్ చేశాడు. ఇప్పుడు వీడు తాగిన ఒక వీడియో బయటకు వచ్చేసింది. అది డిలీట్ చేద్దామని పాపా హెల్ప్ తోటి. అంటే ఇదంతా ఆవిడకి తెలియకపోవడం చాలా ఇంపార్టెంట్ మాకు. సో బట్ నిజాన్ని దాచడం తప్పు కదా. ఏదేమైనా ఆమె దగ్గర ఏది దాచకుండా నిజం చెప్పండి, అదే కరెక్ట్. అబద్ధం చెప్పడం తప్పు, నిజం దాచడం తప్పేం కాదే. రెండు ఒకటే. మీరు టీచర్ లెక్క తప్పులు చెప్తున్నారు. ద థింగ్ ఈస్, అబద్ధం చెప్పడం, నిజం దాచడం. నిజం దాచడం అబద్ధం చెప్పడం ఎట్లయితది? అంతా ఒకటే. అబ్సల్యూట్ చీటింగ్. ఓకే, చీటింగ్ అంత పెద్ద వర్డ్స్ ఎందుకులేండి. చీటింగ్ ఏం కాదు.
చీటింగ్ ఏ ఐ నో దట్ ఫీలింగ్ హౌ డు యు నో? బికాస్ ఐ వాస్ చీటెడ్ బై మై హస్బెండ్. ఇట్ వాజంట్ ఫీలింగ్ రైట్. ఏదో తప్పు జరుగుతుందని అనిపించింది. ఫోన్ చెక్ చేసి చూస్తే ఏం లేదు. ఆ తర్వాత డిలీటెడ్ మెయిల్స్, మెసేజెస్ రికవర్ చేసి చూస్తే నా అనుమానమే నిజమైంది. హీ వాస్ చీటింగ్ ఆన్ మీ. అరే అరే బండి పక్క కాపరా, డాడీ ఫోన్ చేస్తున్నా, ప్లీజ్ బండి పక్క కాపు. హలో డాడీ. ఎక్కడున్నావురా? ఆన్ ద వేలో ఉన్నా. అంత లేదు గాని కరెక్ట్ గా ఎక్కడున్నావో చెప్పు. ఒక గంట 1 అవర్ లో వచ్చేస్తా. ఎక్కడున్నావని అడిగాను, ఎంత టైంకి వస్తావని అడగలేదు. రేయ్, నువ్వు షూట్ ట్రయల్ కూడా వెళ్ళలేదు. ఎగ్జాక్ట్ గా ఎక్కడున్నావో చెప్పు. అది బ్యాచిలర్స్ పార్టీలు ఉన్నా. దిమాక్ ఉందారా నీకు? రేపు పెళ్లి పెట్టుకుని బ్యాచిలర్ పార్టీ అవసరమా నీకు? అది ఫ్రెండ్స్. తాగుతావరా నువ్వు? యూజ్లెస్ ఫెలో. ఇలా ఇవ్వండి. రేయ్, నీకోసమే కదరా 10 మెట్లు దిగి ఈ పెళ్లికి ఒప్పుకున్నాము. ఎందుకురా ఆఖరి నిమిషంలో ఇలా పిచ్చోళ్ళ బిహేవ్ చేస్తున్నావు? మీ నాన్న హార్ట్ పేషెంట్ అని నీకు తెలీదా? టెన్షన్ అయితే ప్రాబ్లం రా, వెంటనే ఇంటికి రా. అది పార్టీలో. తొందరగా రారా. వచ్చే ముందు ఒక విషయం అడుగుతున్నా. నీకు పుట్టబోయే పిల్లలకి ఎవరి పేరు పెడుతున్నావు? మన పేరా వాళ్ళ పేరా? వీడి దగ్గర కూడా ఫోన్ మాట్లాడాలి. ఏడుపు వస్తే ఏడ్చారా? మొబైల్ ఏడుస్తే అవమానం ఏం లేదు. ఏడ్చే. డస్ట్ ఆకిలో తిందా, త్వరగా రండి. ఎంత తినరా, బాగా తినరా. ఎంత పెద్ద ప్రాబ్లం అయినా బిర్యానీ తింటే ప్రాబ్లం పారిపోతుంది, స్ట్రెస్ తగ్గిపోతుంది. ఇన్ని అబద్ధాలు ఆడితే స్ట్రెస్ వస్తుంది. ఏందండి ఏదో కొంచెం దాగితే పోయి తప్పు అని మీరు. తాగింది మాత్రమే దాచలేదు, హనీమూన్ వీడియో కూడా దాచారు కదా. ఎవరికి చెప్పొద్దనే చెప్పాను రా. రేయ్, నిజంగా ఏం దాచట్లేదా? అలాంటిది ఏం లేదక్క. నిజంగా నిజం చెప్తున్నావా? అదేంటంటే ఏం వాగుతున్నావురా నువ్వు? టీచర్ రా, ఏదో ఒకటి మాట్లాడి నిజం రాబట్టుకుంటుంది. ఇలాంటి వాళ్ళు బ్రౌజర్ హిస్టరీ డిలీట్ చేస్తారు, కాల్ హిస్టరీ డిలీట్ చేస్తారు, వాట్సాప్ చాట్ డిలీట్ చేస్తారు. అన్ని దాచేసి దొరికిపోతే అప్పుడు చీటింగ్ కాదంటారు. మరి అలా అయితే మా మొబైల్స్ లో మెసేజ్ చెక్ చేసేది కూడా చీటింగే కదా. మీరు మీ ఫియాన్సేకి మొత్తం నిజం చెప్తేనే కరెక్ట్. యాక్టింగే కదా, షీల్ అండర్స్టాండ్. అయ్యో, అది ఫోన్ వీడియో అండి, కొంచెం రియల్ గా ఉంటుంది. అది చూపించిన నమ్మరు, కానీ రేపు పెళ్లి పెట్టుకుని చూపించిన నమ్మరండి, చాలా కష్టం. బట్ మీరు నిజం దాచితే యుల్ ఓన్లీ బి అ చీటర్. ఎట్లా? లెట్ మీ ఎక్స్ప్లెయిన్. జస్ట్ అనుకోండి, ఇదంతా మీకు కాకుండా మీ ఫియాన్సేకి జరిగింది అంటే ఇలాగే ఫోన్ వీడియో ఒకటి రికార్డ్ అయ్యి జస్ట్ యాక్టింగ్ షూట్ చేసిందే, రియల్ కాదు. ఆ అమ్మాయి కూడా ఏం తెలియకుండా యాక్టింగ్ చేసేసింది. అందులోనూ ఆ అమ్మాయి ఏం చేయలేదు, జస్ట్ ఫుల్ గా నిద్రపోయింది అంతే. ఇప్పుడు 2 రోజుల ముందు ఆ ఫోన్ వీడియో లీక్ అయింది. ఆ అమ్మాయి మీ దగ్గరకు వచ్చి వీడియో ప్లే చేసి, ఇదంతా నాకు తెలీదు, నేను జస్ట్ యాక్టింగ్ చేశాను, నాకు సంబంధం లేదు, నన్ను మన్నించండి అంది. అప్పుడు మీరు ఒప్పుకుంటారా? పెళ్లికి ముందే అమ్మాయికి నిజం చెప్పేయండి. దాచి పెళ్లి చేస్తే అది తప్పు. మీరు చెప్పలేదంటే నేనే రేపు పెళ్లికి వచ్చినప్పుడు చెప్పేస్తా. అబద్ధం చెప్పు, నిజాన్ని దాచు. ఒక అమ్మాయిని మోసం చేసి పెళ్లి చేసుకోవడం తప్పు కాదా? రే రాక్స్, సారీ రా, మళ్ళీ ఇంకోసారి ఎవరికి చెప్పను రా. మళ్ళీ చెప్పేదేంట్రా? మళ్ళీ చెప్తానండి. రైట్, నువ్వు అది ముందే డిలీట్ చేసేసి. అలాగే, మంచి చెప్తున్నా నేను, లేకుండా చంపేస్తా. చేస్తున్నాను. ఈడిప్పుడు డిలీట్ చేసినా రేపు వీళ్ళ అక్క పెళ్లికి వచ్చి మొత్తం చెప్తా అంటుంది కదా.
అయితే ఈ లక్కను కూడా కిడ్నాప్ చేస్తే అయిపోతుంది. రే మా అక్కరా జస్ట్ వాంట్ టు డిసపియర్ రా. కొన్ని రోజులు అట్లా స్కిప్ అయిపోతే బాగుంటది అనుకుంటున్నాను. జీవితంలో ఒక స్కిప్ బటన్ ఉంటే అది ఉంటుంది చూడు, స్కిప్ బటన్ ఇట్లా వీడియోల మీద స్కిప్. రే లైఫ్ అంటే లైఫ్ అంటే మూసుకో. ఒక్కడ అడ్వైస్ ఇస్తాడు. రే నన్ను అడిగితే నువ్వు స్టెఫిక్ మొత్తం చెప్పడమే కరెక్ట్ రా. ఫియర్ కిల్స్ రా. భయపడి భయపడి చచ్చే కంటే ఒకేసారి నిజం చెప్పి చావడం బెటర్. నువ్వు ఫోన్ తీ, కాల్ చేయి, చెప్తాను. అన్వాంటెడ్ ఇన్స్పిరేషన్ ఇది. నువ్వు ఇప్పుడు నిజం చెప్దామని ఇఫ్ యూ మేక్ అ కాల్ దిల్ బి కాన్సిక్వెన్సెస్, వి ఆల్ విల్ బి హర్ట్ రా. డోంట్ డూ రా. రే భయం గురించి నేను చాలా ఆలోచించాను రా. అది లేనిది ఉన్నట్టుగా చూపిస్తుంది, చిన్న చిన్న విషయాల్ని పెద్దగా చేసి చూపిస్తుంది. నేను చెప్తున్నాను కదా, నువ్వు కాల్ చేయి, చెప్పు, నిజం చెప్పు. ఇప్పుడు నువ్వు నిజం చెప్దామని ఇంటికి ఫోన్ చేసి వాళ్ళకి చెప్తే ఎవ్వరు నేను దగ్గరకు తీసుకొని భారత రత్న ఇయ్యరు. ఇప్పటి వరకు ఎందుకు చెప్పలేని కోసి కారం పెట్టి నిమ్మకాయ చల్లుతారు. చెప్పదు. రే అబద్ధం ఇవాళ జాలీగా ఉంటది, రేపు కష్టంగా ఉంటదిరా. నిజం ఇవాళ జాలీగా ఉంటది, రేపు కష్టంగా అంటే నేను అది సరిగ్గా చెప్పలేదేమో, బట్ నువ్వు సరిగ్గా చెప్పరా ప్లీజ్ రా. నువ్వు చెప్పు, నేను చెప్తున్నాను కదా. రే ఐ నో విమెన్ ఫిజికలీ రా, సైకలాజికల్. చెప్పదు. రే చెప్పదు. నీ ఫ్రెండ్ గా చెప్తున్నా, నువ్వు కాల్ చేయి, నిజం చెప్పు. నేను కూడా నీ ఫ్రెండ్ గానే చెప్తున్నా, కాల్ చేయకు. కాల్ చేయరా. కాల్ చేయకు. కాల్ చేయి. చెయ్యకు. కాల్ చేయి. కాల్ చేయొద్దని చెప్తున్నా. కాల్ వస్తుంది రా, కాల్ వస్తుంది. స్టెఫీ 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 ఇక్కడ ఆపరా, ఇక్కడ కాల్ ఆపరా. ఎత్తురా. ఎత్తు, కానీ నిజం చెప్పకు. నువ్వు నిజం చెప్పాలి. నో నో నో. ఎస్ ఎస్ ఎస్. రేయ్ 1000 సార్లు భయపడి భయపడి చచ్చే కన్నా ఒకేసారి ప్రాబ్లం ఫేస్ చేయరా. రేయ్ నువ్వేంద్రా చెప్పిందే మళ్ళా మళ్ళీ తిప్పి తిప్పి అదే చెప్తున్నావు. గూగుల్ చదువుకొచ్చినావు ఫిలాసఫీ అంతా. ఊరుకోరా. నువ్వు చెప్పింది వింటావా లేదా, మాట్లాడు. రేయ్ నువ్వు చెప్పింది వింటావా లేదా, మాట్లాడు. చెప్తాడు. చెప్పాడు. చెప్పి తీర్తాడు. ఉండానే తీరుతాడు. చెప్పి చెప్పనీయా. హలో ఎక్కడున్నావు? హాస్పిటల్ ఉన్నాను. ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయింది కదా, అందుకని హాస్పిటల్ ఉన్నాను. హలో హలో హలో. ఏమైందిరా? అదేరా, పాత అబద్ధం చెప్దామని చెప్పేసి పాత నిజం చెప్దామని చెప్పి కొత్త అబద్ధం క్రియేట్ చేసిన. నువ్వు చెప్పిందల్లా నమ్ముతుంది ఏంట్రా ఈ అమ్మాయి? ఇట్లాంటి అబద్ధాలు నేను 5th స్టాండర్డ్ లో చెప్పేటోండి తెలుసా? ఐ నో. ఏం చెప్తా నమ్ముతుంది. వీడియో కాల్ చేస్తుందిరా స్టెఫీ, వీడియో కాల్. ఇప్పుడు ఏం చేద్దాం రా పాపా? అయ్యో, ఎక్కడున్నావో అని అడిగితే పలానా దగ్గర ఉన్నానని చెప్తే నమ్మాలి కదా. మనిషి అంటేనే నమ్మకం అండి. ఇలా వీడియో కాల్ చెక్ చేస్తే ఒక మగాడు ఇంకేం చేయగలడు? దొరికిపోయాడా? 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 కార్లో ఉన్నావేంటి? స్టెఫీ, అది డాక్టర్స్ చాలా సీరియస్ అంటున్నారు. అంటే అది మా ఫ్రెండ్ కి యాక్సిడెంట్, వాడికి మెడిసిన్స్ కొందామని వచ్చిన అంతే. అరే బండి తీయండి సార్, కామన్ సెన్స్ లేదు. వెనకాల ఇంకో పేషెంట్ ఉన్నాడు. ఇలా మీరు తీరిగ్గా ఫోన్ లో మాట్లాడుకుంటూ కూర్చుంటే ఎట్లయితుంది? హాస్పిటల్ ఇది, తొందరగా బండి తీయండి. ఓ గాడ్, అక్కడ వెనకాల అంబులెన్స్ ఉంది స్టెఫీ. నీకు బీయింగ్ ద వాల్యూ డాక్టర్, యు నో ద వాల్యూ ఆఫ్ లైఫ్ కదా. లవ్ యూ. తర్వాత చేస్తా. టేక్ కేర్. అరే పొలాన్స్కి రా, పొలాన్స్కి. పెట్ట జని పుట్టావారా నువ్వు? పెట్టలో సార్ పొలాన్స్కి సార్. ఏంటి సార్ ఇట్లా అయిపోయింది? వీడియో మొత్తం లీక్ అయిపోయింది సార్. ఏదైనా చేయండి సార్ ప్లీజ్ సార్. ఎవరు సార్ అప్లోడ్ చేసి డిలీట్ చేయండి సార్ ప్లీజ్. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? నేను ఎక్కడుంటే ఏం సార్? అర్థం చేసుకోండి సార్. మీరెక్కడున్నారు సార్? ఏదో ఒకటి చేయండి సార్, రేపు నాకు పెళ్లి సార్ ప్లీజ్. నేను నీకు లొకేషన్ షేర్ చేస్తాను, అక్కడికి రా, మాట్లాడుకుందాం. సార్ సార్ సార్
సిగ్నల్ వస్తలేదురా. ఇక్కడికి ఆరా రమ్మన్నది. ఎన్నిసార్లు కాల్ చేసినా ఎత్తలేదు రాయుడు. ఏదో కార్ వస్తున్నట్టుంది. సార్ మీరు కాల్చకండి, అసలు ఎలక్షన్ టైం ప్రాబ్లం అవుతుంది. చాలా ఏళ్ల నుంచి ట్రై చేస్తుంటే ఇప్పుడు టికెట్ వచ్చేటట్టుంది. చెడగొట్టుకోకండి. ఏంటి ఈయన? ఓకే, నేను ఓకే అన్నప్పుడు ఫైర్ చేయి. ఓకే ఓకే సార్. నేను ఓకే అంది. నేను చెప్పింది అర్థమైందా లేదా అడగడానికి. ఫైర్ చేయమని కాదు, నేను ఫైర్ చేయమన్నప్పుడు ఫైర్ చేయాలి. అర్థమైందా? ఇప్పుడైనా అర్థమైందా? ఓకే ఓకే సార్. సార్ ఎందుకైనా మంచిది ఒకసారి క్లారిటీగా చెప్పండి సార్. లైఫ్ అండ్ డెత్ మ్యాటర్. మా అమ్మాయి జీవితం నాశనం చేశారు కదరా. సార్ ఆమె మీ అమ్మాయా? మా అంకుల్. ఈమె డాడీకి తెలుసుంటే ఈ పాటికి నేను మీ డెడ్ బాడీస్ తో మాట్లాడుతుండేవాడిని. సారీ సార్. నేను కాబట్టి ప్రాణాలున్న మీ బాడీస్ తో మాట్లాడుతున్నాను. ఏమంటారు సార్? హెరాస్మెంట్ కేసులో మిమ్మల్ని అందరినీ లోపలేయాలరా. హరాస్మెంట్ అన్యాయం నాకు జరిగింది సార్. నేను నిద్రపోతున్నాను సార్. నేనేం చేయలేదు. న్యాయంగా చూసుకుంటే నేనేయాలి సార్ హరాస్మెంట్ కేసు వీళ్ళ మీద. ఇవన్నీ ఎందుకు చేసావురా? సార్ ఇది నాకు జరిగిన రియల్ స్టోరీ సార్. కడెట్ అలా కాదు, వెయిట్ ఐమ్ కమింగ్. సో బిర్యానీ తిని వాష్రూమ్కి వెళ్ళి చేతులు వాష్ చేసుకుని తిరిగి వచ్చి చూస్తే సారు గురక పెట్టి దున్నపోతులా నిద్రపోతున్నారు. సార్ ఏంటి సార్ లేడీస్ ముందు దున్నపోతా అనుకుంటా. ఇది బేస్డ్ ఆన్ రియల్ స్టోరీ, మరి అలాగే తీయాలి. మా అమ్మాయి జీవితం నాశనం చేశారు కదరా. అదేంటి సార్ మళ్ళీ మళ్ళీ అదే అంటున్నారు. నేనేం చేయలేదు సార్. నేను నిజంగా నిద్రపోయినాను సార్. నాకు రేపు పెళ్లి ఉంది సార్, అర్థం చేసుకోండి సార్. పెళ్లి లేదేం లేదు. ఫస్ట్ ఆ వీడియో డిలీట్ చేయి. చేయకపోతే ఈ అమ్మాయితోనే రేపు నీకు పెళ్లి. సార్ అర్థం చేసుకోండి సార్, రేపు నాకు పెళ్లి ఉంది సార్. సార్ రేపు నాకు కూడా పెళ్ళి ఉంది సార్, అర్థం చేసుకోండి. నాకంటే నాకు కాదు సార్, వీడికి. అసలు ఎవర్రా ఈ వీడియో అప్లోడ్ చేసింది? నువ్వా? సార్ ఏం మాట్లాడుతున్నారు సార్, అర్థం చేసుకోండి సార్. సార్ నేనే ఉన్నాను సార్ ఆ వీడియో లోపల. పిచ్చి కుక్కలా తిరుగుతున్నాను సార్. రేపు పెళ్లి పెట్టుకోండి. నేనైతే కాదు సార్. నువ్వా? సార్ నేను వీడి ఫ్రెండ్ సార్. ఈ దిక్కుమాలిన వీడియో ఉందని నాకు నిన్ననే తెలిసింది సార్. నేనెందుకు అప్లోడ్ చేస్తా సార్? అయితే నువ్వే అయ్యి ఉంటావు. సార్ పొద్దున్నుంచి నిద్ర లేకుండా తిండి లేకుండా వీళ్ళతోనే తిరుగుతున్నాను సార్ ఈ బ్లడీ వీడియో డిలీట్ చేయడానికి. నాకేం తెలుసు సార్, నాకు సంబంధం లేదు సార్. ఐఎమ్ హ్యాకర్ సార్. హ్యాకర్ అంటే? సార్ అది సార్ ఈ వీడియోని డిలీట్ చేయగలిగేది వీడే సార్, వీడే. సార్ అంత త్వరగా చేయండి చేయలేను సార్. ఆ అప్లోడ్ నేను లింక్ పంపించాను, అది క్లిక్ చేస్తేనే హ్యాకర్స్ ల్యాప్టాప్ సార్. అదే సార్ కాన్ సార్, ప్లీజ్ సార్. నేను 100 కౌంట్ చేసేలోపు డిలీట్ చేయబే, లేకపోతే నేను డిలీట్ చేస్తా. కౌంట్ చేయరా. కింద నుంచా పై నుంచా సార్? కరెక్ట్ గా చెప్పండి సార్, మళ్ళీ బుద్ధి కూడా అనకండి. అర్థమైంది 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 సార్. సార్ 100, 99, 98, 97, 96, 95, 94, 79, నో నో 46. Come on. No, no. 10, 9, 8, 7, 8. సార్ మీ కౌంటింగ్ తప్పు సార్. మళ్ళీ ప్యాడింగ్ మొదలు పెట్టండి సార్. Shut up, guys. 3, 2. దేవుడా వాడికి ఇచ్చేసాడు సార్. గారం సార్ చూడండి సార్. ఎవరు లేరేంటి? సార్ బఫరింగ్ సార్. సార్ బఫర్ అవుతుంది సార్. ఎందుకు ఇలా చేసావు?
రిపేర్ చేయమని ఫోన్ వచ్చిందిరా. ఓపెన్ చేసి వీడియో చూస్తే నవ్వు వచ్చింది. బాగా సరదాగా ఉంటుందని అప్లోడ్ చేశా. రిజల్ట్ ఎలా వచ్చింది? సరదాగా ఉంటదని అప్లోడ్ చేసావా? ఛీ ఛీ. అంటే డబ్బులు కూడా వస్తాయంట కదా. ఏయ్, ఎంత పాపం పనో తెలుసారా ఇది? నువ్వు చూడవా? వీడిని ఇంకా చంపకుండా ఏం చేస్తున్నారండి మీరు? ఖచ్చితంగా నెక్స్ట్ అదే. నీకు తెలుసా వీడు? తెలీదు సార్. సార్ ఏదో ఫోన్ సర్వీస్ షాప్ లాగా ఉంది సార్. నీకు తెలుసారా? హలో రే, నీకు నా ఫోన్ డిస్ప్లే మార్చమని ఇచ్చాను కదా. అవును సార్. అది నువ్వు అక్కడే ఉండి మార్పించుకొచ్చావు కదా. అడు గంట పడుతుంది అన్నాడు సార్. ఈలోగా పానీపూరి తిందామని బయటకు వెళ్ళాను సార్. తూ ఎర్రనాయాల. ఏ షాప్ రా? అమీర్పేటలో స్మార్ట్ సర్వీస్ సార్. ఏయ్, మీరు ఇక్కడే ఉండండి రా. అలాగే సార్. మీరండి రా. అలాగే సార్. ఏయ్, ఫోన్ చేయరా, ఫోన్ చేయరా. కాదు సార్, మళ్ళీ ఫోన్ చేస్తే వాడికి వీడియో గురించి తెలిసిపోతే ఇట్లా అని ఆలోచిస్తూ. ఫోన్ చేసి బాగున్నావా, వీడియో బాగుందా అని అడుగుతావా? రేపు పొద్దున్న షాప్ ఎప్పుడు ఓపెన్ చేస్తాడని అడుగుదాం. 9843 93420. అరే ఫోన్. ఎవరా మీరు? షటర్ పగిలిపోతా. అయ్య బాబోయ్, ఎక్కడ చూసానండి మిమ్మల్ని. సార్ మిమ్మల్ని ఒక్క మాట అడుగుతాను సార్. నన్ను ఎందుకు కొడుతున్నారో చెప్పి కొట్టండి సార్. కున్ఫు పాండా 007 మీరే కదా సార్? ఏంటి సార్ ఏమంటున్నారు సార్ మీరు? డిలీట్ చేయరా సార్. సార్ ఏం డిలీట్ చేయాలి సార్? మత్తు వదలరా, నిద్ర మత్తు వదలరా. ఓ, అది నాకు అర్థమైంది. ఆ వీడియోలో ఉన్న మీరే కదా. కొట్టండి. ఐ గివ్ అప్ రా. ఐ అడ్మిట్ డిఫీట్. ఏమైంది? పాస్వర్డ్ చెప్పరా. ఐ లవ్ చోటా భీమ్ $143. ఇదేం పాస్వర్డ్ రా? ఐ లవ్ సార్. ఐ లవ్ క్యాప్స్ లో, భీమ్ క్యాప్స్ లో, చోటా మాత్రం స్మాల్ లో సార్. చోటా భీమ్ కుంపు పంట ఇద్దరిని కలిపినట్టున్నావు నువ్వు. స్కూల్ కి పోయి పోరాడు నువ్వు. కొట్టాడు సార్ వాడిని. సార్ చూడడానికి ఇలా ఉంటారు కానీ మనసు చాలా సెన్సిటివ్ సార్. సార్ లింక్ డిలీటెడ్ రా. అరే అక్కడ సోర్స్ కాపీ కూడా తీసేసాను ప్లీజ్. అన్ని డిలీట్ చేయండి రా. ఇన్ని వీడియోలు ఏంట్రా? రాకేష్, నీకంటే కామెడీ వీడియోస్ ఉన్నాయా ఇక్కడ? సారీ బాస్, వీడియో చూసా. ఎడిట్ చేస్తే కత్తిలా ఉంది. కామెడీగా ఉంటదని ఏదో అలా జాలీగా. సార్ మీరు నుంచొకండి సార్, ప్లీజ్ సార్. ఇంకెప్పుడు అప్లోడ్ చేయాలి సార్. స్టెఫీకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తుతలేదురా. తొందర బయలుదేరదాం. అట్లా చూడకరా, తిన్నాక బయలుదేరదాం రా. తొందర తినరా. నీకు రేపు పెళ్ళైతుందంట. అపశక్కున్న మాటలు ఎందుకు మాట్లాడుతున్నావురా? అపశకునమా? నేనా? చూసుకోలేనురా ప్లీజ్. వచ్చింది సార్. ఇంకా వేరే లింక్స్ ఏం లేవు కదా? 100% లేవు సార్. చూస్తున్నా. చెక్ చేసుకో. నువ్వు చాలా మంచోడవయ్యా. అదే నేను కూడా అందరితో చెప్తున్నాను సార్. అయ్యో 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 అబ్బా. కానీ ఆ పిల్ల చాలా డేంజర్. ఎందుకు సార్? చూడు. ఏయ్, మీరు ఇక్కడే ఉండండి రా. అలాగే సార్. మీరండి రా. అలాగే సార్. ఏంటమ్మా ఇలా చేసావు? నా మీద ఒట్టేసి చెప్పు. నీకన్నీ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి షూటింగ్ చేశాను కదా.
అవును సార్. సార్ ఇదంతా సరిగ్గా వద్దు సార్, ఇది సరిగ్గా ఎందుకయ్యా రాదు? ఖచ్చితంగా వస్తుంది. ఇందులో స్ట్రాంగ్ మెసేజ్ ఉంది. మెసేజ్ నువ్వు స్ట్రెస్ తీసుకోకు. భయపడకండి. ఎందుకు భయపడుతున్నారు? కాదు, నటించేటప్పుడు సిగ్గు పడకూడదు, ధైర్యంగా ఉండాలి, భయపడకూడదు. ఆ అమ్మాయి ధైర్యంగా ఉంటుంది. నీకేంటయ్యా, కాన్ఫిడెంట్ గా యాక్ట్ చేయి. గుడ్. ఈ వీడియోని చూసి నేనేమి టెన్షన్ పడట్లేదు. దీనికెందుకు సార్? అతను అంత సీన్ క్రియేట్ చేస్తున్నాడు. లైట్ సార్, ఇట్స్ ఆల్ అబౌట్ హౌ యూ టేక్ ఇట్. అమ్మాయిని చూడరా ఎంత ధైర్యంగా ఉందో. నువ్వు కూడా ఉన్నావు, సంపుకొని తింటున్నావు. వస్తున్నాడు వస్తున్నాడు వస్తున్నాడు. చెక్ చేసావా? వేరే లింక్స్ ఏం లేవు కదా? లేదు సార్, 100% లేదు. నేను చెక్ చేశాను. యూ కెన్ ట్రస్ట్ మీ. రేపేగా నీ పెళ్లి. అవును సార్. ఒక్క లింక్ లేనప్పుడే నీకు పెళ్లి రేపు. లేకపోతే ఈ కథ మాత్రమే రాసావా ఇంకా వేరేమైనా ఉందా? ఈ కథ మాత్రమే రాసావా ఇంకా వేరేమైనా ఉందా? చేస్తే ఈ కథనే చేస్తాను సార్. లైటర్ లైటర్. కింగ్ హ్యాకరా? ఏదో కొత్త లింక్ వచ్చినట్టుందిరా నా మెయిల్ కి. ఏంటో చెక్ చేయి, చూడు. చూస్తున్నా, ఏంటిది అర్థం కావట్లేదు. అన్నోన్ నంబర్. హలో, హాయ్, మీ వీడియో చాలా బాగుంది. వాట్? మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా. హూస్ దిస్? కింగ్ హ్యాకర్. I want 20 lakhs. 20 lakhs? Arrange the money or Sir. go viral. హలో Your time starts now. సార్. హలో, ఏంటి 20 lakhs అంటున్నారా? 20 lakhs. ఎవర్రా? కింగ్ హ్యాకర్. ఈ మెయిల్ పంపించింది వాడే. అరే తొందర పోనీరా, ఫాస్ట్గా. అరే నాకు డౌట్ వస్తుందా, మీరు ఎవరో కావాలనేసి డబ్బుల కోసం చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. మరి ఇప్పుడు ఏం చేద్దాం రా? రే, కింగ్ హ్యాకర్ ఫోన్ చేస్తున్నాడు రా. లేదు నేను మాట్లాడతా. స్పీకరా? అరే కొంచెం గట్టిగా మాట్లాడు. హలో హ్యాకర్, దిస్ ఇస్ కాము. హౌ యూ డూయింగ్? హోప్ యూ డూయింగ్. అనవసరంగా మాట్లాడకు, పాయింట్ కి రా. ఇది సార్ 20 lakhs ఈ వీడియోకి మస్తు ఎక్కువ. నాకు తెలిసి 1 lakh కరెక్ట్. 1 lakh కరెక్ట్. ఏం లేకపోతే ఎందుకంత హ్యాక్ చేస్తున్నారు? 20 lakhs. సార్ మేము జస్ట్ హ్యాకింగ్ నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నాం అంతే సార్. అది కూడా సార్ ఈ వీడియో అబ్బాయిది, అంత అవసరం లేదు. 2 lakhs. అబ్బాయిలే ఈ మధ్య ఎక్కువ భయపడుతున్నారు. 20 lakhs. నో సార్, నో. మీరు యాక్చువల్లీ ఆ వీడియోలో చూస్తే మా వాడు గుర్కబెట్టి నిద్రపోవడం తప్పితే ఇంకేం చేస్తలేడు. 5 lakhs. 20 lakhs. అరే 15 చెప్పు. ఫైనల్ 10 lakhs. 10 lakhs అని ఆలోచించకండి, చాలా తక్కువ అనిపిస్తుంది. 1 million అని ఆలోచించండి, బాగా ఎక్కువ అనిపిస్తుంది. ఇంద్రా Okay. Final. 19 lakhs 40,000. వై 19 lakhs 40,000? Because it is my choice. What? Arrange the money or go viral. I will arrange, sir. I will arrange. No, I will arrange. Tomorrow, 5 p.m. I'll share the location. 19 lakhs 40,000. Don't forget. తెలిసిన వాళ్ళు ఎవరైనా చేస్తుంటారంటావా పాప? ఈ అన్ట్రేసబుల్ కాల్ ఎట్లా ఇస్తారా? లేదురా, కన్ఫర్మ్ గా ఇది బ్లాక్ క్యాట్ పనేరా. రే నువ్వైతే ఏం చేయలేదురా. నేనే చేసినారా? ఎందుకు చేస్తారా? అడుగురా. జాన్ డిస్ ఉన్నోడికి జేమ్స్ బాండ్ కూడా జఫా లెక్కనే కనపడతాడు రా. అంటే నువ్వు చేయలేదా? నిజం చెప్పరా, మళ్ళీ నువ్వే కదా? గాడ్ ప్రామిస్ రా, నేను కాదురా.
నాకైతే ఆ మ్యాండీ మీదే డౌట్ వస్తుంది. నాకైతే ఆ పాప మీదే డౌట్ వస్తుందిరా. శామ్ రా కన్ఫర్మ్. ఏ శామ్ కాదు. మరి ఎవరో అది నువ్వు ఆగో. ఆ తర్వాత ఏం జరిగింది? ఓకే మచ్చా, ఆల్ ది బెస్ట్, సీ యూ. నువ్వు కూడా రారా? నేను రాను, నన్ను ఉత్కారిస్తాడు. చాచా ఉత్కారేర్రా, యూఆర్ ఫ్రమ్ అ గుడ్ ఫ్యామిలీ. సరే అయితే రేపు నీకు పుట్టబోయే పిల్లలకి ఎవరి పేరు పెడుతున్నావు? మన పేరా లేక వాళ్ళ పేరా? నిన్నేనా అడిగేది, చెప్పు. ఇండియా ఇండియా అని పేరు పెడతా. నాకే జాతి ఏ మతంతో సంబంధం లేదు. ఓకే, నేను సంతోషంగా ఉండి చేస్తా. India is my country. All Indians are my brothers and sisters. I love my country and I'm proud. I'm truly proud of its rich and varied heritage. I shall continuously strive to be worthy of it. I treat all my parents, teachers and elders with complete respect and everybody else with courtesy. To all my people in my country, I pledge my devotion. In their well-being and prosperity alone lies my bliss. సూపర్. 19,40,000. 19,40,000. నీ దారి ఎంత ఉంది? 1 lakh ఉంది. అంటే ఇంకా 18,40,000 కావాలి. నీ దగ్గర ఎంత ఉంది? అప్పుడు 18,30,000 కావాలి. నువ్వు నీ సర్కుల్ ట్రై చేయి. 24,000 రా. 24,000. వావ్, 24,000. నీ దగ్గర ఎంత? 6,30,000. ఏంద్రా అట్లెట్లా? స్కూల్లో ఓరల్ కాంపిటీషన్స్ లో ఫస్ట్ వచ్చినారా నేను. ఇట్స్ ఆల్ అబౌట్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఇప్పుడు ఏం చేద్దాం రా? మామా సారీ, ఏదో తప్పుగా మాట్లాడినా, కొంచెం టెన్షన్ లో, ఏమనుకోకు ప్లీజ్. చెప్పు. ఒక ప్రాబ్లం మామా. ఏంటో చెప్పు. కొంచెం డబ్బులు అవసరం పడుతుంది. ఎందుకు? చెప్పు చెప్పు. ఒక పర్సనల్ ప్రాబ్లం మామా. అరే నేను బట్టలు లేకుండా చూసినాను రా. చిన్నప్పుడు నువ్వు పుట్టినప్పుడు రా. మన దగ్గర పర్సనల్ ఏంట్రా, చెప్పు. ఒక పర్సనల్ వీడియో, అది కొంచెం. ఏంటది? అంటే నాది కాదు, కాముది. ఆ వీడియోనా? దేనికి? అంటే అది రిమూవ్ చేయాలంటే కొంచెం డబ్బులు అవసరం, ప్లీజ్. నీ వీడియో అయినా పర్లేదురా, డబ్బులు ఇస్తా. వాడి వీడియోకి ఎందుకురా డబ్బులు ఇవ్వటం? ప్లీజ్ మామా, నా ప్రాబ్లం వీడి ప్రాబ్లం నా ప్రాబ్లం. ఫ్రెండ్స్ మామా, బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్. నువ్వు గ్రేట్ రా. థ్యాంక్స్. ఎంత కావాలి? 10 lakhs. 5 చాలు, 5 చాలు. అంత కష్టం, 3 తీసుకో. 3 చాలు మామా. థ్యాంక్ యూ సో మచ్ మామా, ఐ లవ్ యూ మామా. ట్రాన్స్ఫర్ చేస్తారా? బై హ్యాండ్ ఇస్తా. అంత ఓకే కదా? పోనీ. ఇదిగోరా మీరు అడిగిన డబ్బులు. తీసుకోరా. థ్యాంక్స్ మామా. వెల్కమ్. థ్యాంక్స్ మామా. వెల్కమ్. ఓకే ఓకే. ఆల్ రైట్. దిగరా మీరు? దిగటమా? ఒరే నీ ఇన్ఛార్జినా నేను. పెళ్లి వరకు నీతోనే ఉండమని చెప్పారు. ఇక్కడి నుంచి మనం డైరెక్ట్ గా షోరూమ్కి వెళ్తున్నాం. అక్కడ నువ్వు షూట్ చేంజ్ చేసుకుంటున్నావు. అక్కడి నుంచి మనం డైరెక్ట్ గా కళ్యాణ మండపంకి వెళ్తాం. స్టార్ట్ చేయరా నువ్వు. ఓకే. అరే ఏం చేద్దాం రా ఇప్పుడు? ఎందుకు అడుగుతున్నారా నన్ను? రైట్, స్టాప్ ఆస్కింగ్ మీ క్వశ్చన్స్ రా. మా అమ్మ నాన్న దీనికే కన్నారా నన్ను? ఇట్లాంటి క్రిటికల్ సిచ్యువేషన్స్ లో సొల్యూషన్స్ ఉంటే చెప్పు. క్వశ్చన్స్ అడిగి మైండ్ పాడు చేయాలి. ఎప్పుడు చూసినా ఇంతే ఇంతే. ఎందుకు అడుగుతావు? రైట్, క్వశ్చన్స్ నీవి ఇంత ఉంటది, ఆన్సర్ నేను ఇంత చెప్పాలి.
ఎంత డిఫికల్టో తెలుసా? నువ్వు ఐడియాస్ మీద కాన్సన్ట్రేట్ చేయి. ఐడియా ఏమైనా ఉంటే ఇవ్వు. ఐడియా అడుక్క తినడం. టీఆర్పీల కోసం మా బాస్ దగ్గర ఎలాంటి షో అయినా సరే చేస్తాము అని బతిమిలాడి అడుక్క తిని ఆయన దగ్గరే డబ్బులు అప్పుగా తీసుకున్నాం. రేయ్ ఎందుకు ఇంత లేట్ అయింది? అది వీళ్ళిద్దరు డైరెక్ట్ గా ఇక్కడ రాకుండా అది ఎక్కడెక్కడ అదే అది ట్రాఫిక్ కొంచెం హెవీగా ఉంది నాన్న, అందుకని ప్లీజ్. మిమ్మల్ని నమ్మి నా కూతురు ఎలా ఇవ్వాలయ్యా? ఎవరమన్నారండి? మానేయండి. అంకుల్ అంకుల్ జోక్ జోక్. సార్ ఏంటి? జల్లి రండి సార్, టైం అవుతుంది. హాయ్ హాయ్ హలో గైస్. హలో బాగా తెచ్చా? ఎంత డబ్బులు? 20,000. ఓ వెరీ అన్న ఇదిగో నా 30,000. నైస్ నైస్. 50,000. ఓ గుడ్. కొంచెం దగ్గరికి స్మైల్ సార్. గది కూడా నేనే చెప్పాను. కొంచెం మీదికి. ఓకే సార్, నేను మిమ్మల్ని ఎక్కడో చూసిన. అదే నేను ఎల్టీవీలో యాంకర్ అని చెప్పాను కదా, ఎల్టీవీలో యాంకర్. నేను కూడా చెప్పినా కదా, అది నేను చూడనని. కింగ్ హ్యాకర్ ఫోన్ చేశారా? ఏదో బస్ ఎక్కి అంబర్పేట రమ్మంటున్నాడు. ఓకే 100% ఇది బ్లాక్ క్యాట్ పనేరా, బ్లాక్ క్యాట్. వెరీ గుడ్. నువ్వు ఈ డబ్బులు ఆయనకి ఇచ్చి లింక్ డిలీట్ చేయమని చెప్పు. నేనా? యా. నేనేలా రా? అరే లేకపోతే ఎట్లా? ఎక్కడికి వెళ్ళిపోయావు? ప్లీజ్ కొంచెం స్లోగా. ఎక్కడికి వెళ్ళిపోయావు? తను ఎందుకు ఏడుస్తుంది? ఎవరు? స్టెఫీ ఎందుకు ఏడుస్తుంది? అది అది అమ్మ నాన్న వదిలేసి వెళ్ళాలి కదా పెళ్లి తర్వాత, అది ఉంచుకొని బాగా ఏడుస్తుంది అంతే కదా. అదే అదిగో అత్తే పిలుస్తుంది. ఎవరు? అదిగో అక్కడే ఉంది కదా అత్తే, వెళ్ళి ఒకసారి కనుక్కో చూడు ఏం కావాలో. రేయ్ నన్ను చేయమంటావా? నేను ప్రొఫెషనల్ హ్యాకర్ని రా, కిరాయి గుండాను కాదు. రేయ్ నేను ఇక్కడ ఉండడు అవసరం రా, వాడిని ఒక్కడిని వదిలేస్తే సచ్చేటట్టున్నాడు. నేను కింగ్ హ్యాకర్ నీకే కదా ఫోన్ చేసింది. నువ్వు ఇది వెళ్ళి వానికి ఇచ్చి వాడిని డైరెక్టర్ చూసి వాడి డీటెయిల్స్ అనుకోని రా. పెళ్లి అయిపోయిన తర్వాత మనం వాడిని ఒక్కటే గుద్దు అట్టిట్లా కాదు మళ్ళా. నేను స్మోక్ చేయొద్దు, డ్రింక్ చేయొద్దు అంటాను. ఎందుకో తెలుసా? హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే ఎంత సఫర్ అవుతారో తెలుసా? నేను హాస్పిటల్లో చూస్తుంటాను. నేను నిన్ను కంట్రోల్లో పెడుతున్నానని నువ్వు అనుకుంటావు, బట్ ఐ రియల్లీ కేర్ ఫర్ యూ. ఐ లవ్ యూ. కంగ్రాచులేషన్స్ రా. థ్యాంక్స్ రా. వీడియోలో నిద్రపోయావంట. అండి హ్యాపీ మ్యారీడ్ లైఫ్ రా. థ్యాంక్స్ రా. వీడియోలో నిద్రపోయావంట. హాయ్ రా. థ్యాంక్ యూ. ఏదో వీడియోలో దొరికావంట. ఏ వీడియో రా? ఏం మాట్లాడుతున్నావు? అదే నిద్రపోయావంట కదా. చెప్పట్రా ఈ వీడియో గురించి. ఏ వీడియో? ఏం మాట్లాడుతున్నావు? మన కాము చెప్పాళ్లేరా, మనల్ని అంతా కాంట్రిబ్యూట్ చేశారు. ఓకే హ్యాపీ మ్యారీడ్ లైఫ్ రా. వస్తానండి. అవునరా, ఏదో వీడియో కరెక్ట్. గుడ్ బాయ్. బాయ్. హలో. ఊరందరికి చెప్పినవారా నువ్వు? రే ఫస్ట్ నార్మల్ గానే డబ్బులు అడిగినారా, ఎవ్వరు ఇలేదు. అందుకనే నీ స్టోరీ చెప్పిన, సింపతి వర్కౌట్ అయింది. స్టోరీయే చెప్పిన, నీ లింక్ ఎవరికి పంపిలే. డబ్బులు కావాలంటే ఈ మాత్రం చేయాలి. స్టెఫీ ఒక 2 minutes పోయేసి వస్తాను. ఎందుకు? అది కొంచెం అర్జెంట్. ఏంటంత అర్జెంట్? చూపోయేసి వస్తాను. ఒక్క నిమిషం.
తర్వాత వెళ్ళు. నేను మాత్రమే సింగిల్ గా నించుంటే అసహ్యంగా ఉంటుంది. ప్లీజ్ స్టెఫీ ప్లీజ్ ప్లీజ్ అర్జెంటుగా వస్తుంది, నేను పోయేసి వస్తా ఇప్పుడు. 2 minutes వచ్చేసి 14 మండపాలు తిరిగి ఇక్కడికి వచ్చి పడ్డాను. దీనికైనా మిమ్మల్ని చంపొచ్చు. కాల్చనా? అప్పుడు నీ పెళ్లి రోజు చచ్చే రోజు ఒకే డేట్ గా నిలిచిపోతుంది. సార్ 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 కళ్ళు లోపల పెట్టండి, అసలే పబ్లిక్ ప్లేస్. ఎక్స్క్యూజ్ మీ. సారీ. ఏం చేస్తున్నారు ఇక్కడ? వాష్రూమ్. ఎవరు వీళ్ళంతా? నేను చెప్తా. వీళ్ళంతా రాకేష్ వాళ్ళ స్కూల్ టీచర్స్. ఆయన బయాలజీ టీచర్, ఆయన వెనకాల కంప్యూటర్ టీచర్, ఈయన హెడ్ మాస్టర్. నమస్తే. అండ్ ఆవిడ ఆయన కూతురు. కంప్యూటర్స్ బయాలజీ కూడా చదివారా? ఫస్ట్ ఇయర్ లో బయాలజీ, సెకండ్ ఇయర్ లో కంప్యూటర్ సైన్స్. కాలేజ్ లో ఒప్పుకున్నారా? యాక్చువల్లీ అది ప్రాసెస్ ఒకటి. స్టేజ్ దగ్గర నిలబడతావా? జస్ట్ స్టే దర్, విల్ కమ్ బ్యాక్, విల్ కమ్. భోంచేసి వెళ్ళండి. అలాగే. Come fast. ఎందుకురా పారిపోయారు? సారీ సార్, అది కొత్త లింక్ వచ్చింది కదా, అది కూడా డిలీట్ చేద్దామని ట్రై చేస్తుంటే కొంచెం డబ్బులు అరేంజ్ చేద్దామనేసి తొందరగా వచ్చేసి. డబ్బా ఎవరు అడుగుతున్నారు? ఏంటి డిలీట్? స్టమక్ అప్సెట్. ఇట్స్ ఓకే, ఫైన్. హలో 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 హలో. ఏంటి హలో? పాప హలో. ఎన్నిసార్లు హలో అంటారా? పిచ్చోడ్లో బిహేవ్ చేస్తున్నా. ఏమైందిరా? ఎవరు లేరురా ఇక్కడ, ఇంకా రాలేదు. ఏమన్నా కానీ కొంచెం తొందరగా చేయమనరా. ఏంటి తొందరగా చేసేది? అంటే కొంచెం పెళ్ళంతా తొందరగా అయిపోతుంది కదా, అది. అంటే ఇంత తొందరగా పెళ్ళొద్దంటున్నా, అంతేగా? అట్లంతా ఏం లేదమ్మా. ఇంకా అరే ఏమైందిరా? వెయిట్ చేస్తున్నాను రా, నెక్స్ట్ స్టాప్ అంట. ఏయ్, నన్ను రమ్మంటావా? అనవసరమైన కన్ఫ్యూజన్ ఎందుకు? సునీల్ గారు 2వ కాల్లో ఉన్నాడు, ఒక్క నిమిషం నేను వాడిని యాడ్ చేస్తా. అరే జాన్సన్ గారు తప్పించుకోడరా. చేస్తున్నావా? గాడ్ ప్రామిస్ రా. ఏయ్, జాన్సన్ ఎవర్రా? ఏంటయ్యో? అయ్యో చూడు, స్మాల్ చిల్డ్రన్ ఆర్ ఫాలింగ్ కంట్రోల్ ఆంటీ. పిచ్చోడ్లా మాట్లాడుకున్నా. ఏయ్, జాన్సన్ ఎవరో? ఒకసారి నీ ఫోన్ ఇవ్వు. ఒకే ఒక కాలు అర్జెంటు. జాన్సన్ ఎవడ్రా? కాల్ చేస్తాను, ఒక్కొక్కండి. అంకుల్ అదే డాన్. సార్ జాన్సన్ స్టెఫీన్ లవ్ చేస్తున్నాడు సార్. స్టెఫీ పెళ్లి కూతురు కదరా? మరి రాకేష్ ఎందుకు పెళ్లి చేసుకుంటున్నాడు? సార్ నేను ఫస్ట్ నుంచి చెప్తా క్లియర్ గా, మీకు బాగా అర్థమైంది. జాన్సన్ స్టెఫీని ప్రేమిస్తున్నాడు, స్టెఫీ రాకేష్ ని ప్రేమిస్తుంది, రాకేష్ కూడా స్టెఫీని ప్రేమిస్తున్నాడు. రాకేష్ స్టెఫీ వాళ్ళ పెళ్లి చేసుకుంటున్నారు, కానీ అది మీకు ఆల్రెడీ తెలుసు. కానీ మీకు తెలియదు ఏంటంటే జాన్సన్ ఇప్పటికీ స్టెఫీని ప్రేమిస్తున్నాడు. ఎట్లా అట్లా చేసి లాస్ట్ మినిట్ వరకు పెళ్లిని ఆపుదామని వాడు ట్రై చేస్తున్నాడు. ఈజ్ అ వారియర్ సార్. అనవసరమైన విషయాలు లెందిగా మాట్లాడితే వాడిని చంపుతానో లేదో తెలియదు, కానీ నిన్ను మాత్రం సారీ సార్, నేను చెప్తే మీకు బాగా అర్థమవుతుందని ట్రై చేశాను. 9884463636 తర్వాత ఏంట్రా నెక్స్ట్ స్టాప్? నెక్స్ట్ స్టాప్ డబ్బులు కావాలా వద్దా? నేను పోతున్నా ఇప్పుడు. కన్ఫర్మా? షూరా? ఓకే. రే పాప. హలో, ఏ ప్రధానికి నెక్స్ట్ స్టాప్ అంటూనే ఉన్నాడు రా. వదిలేసి నేను హ్యాక్ చేయనా? ఏయ్, ఏ స్టాప్ లో నువ్వు చెప్పు, నేను వస్తున్నా. సార్ మీ కాల్ ముక్తను వద్దు. పాప, మీ అక్క ఇప్పుడు ఈ పెళ్లికి రాదు కదా, ఆమెకు అనవసరమైన స్ట్రెస్ రా మాకు.
హాయ్ హాయ్ స్టెఫీ సంయుక్త నా కాలేజ్ లో నా ఫ్రెండ్ పాప వాళ్ళ సిస్టర్ సంయుక్త. చెప్పేశారా? ఏం చెప్పలేదండి, దయచేసి మీరు ఏం ప్లీజ్ దయచేసి మీరు- చెప్పేశారా? అక్కడ చూడు, పక్కింటి పాప వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ చూడు. ఏం చెప్పకండి ప్లీజ్, దయచేసి ప్లీజ్. చెప్తారా? నేనే చెప్పనా? ఏంటి చెప్పేశారా అంటున్నారు? పర్లేదు చెప్పండి. చెప్పండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. యాక్చువల్లీ నా స్టూడెంట్స్ కి జనరల్ హెల్త్ చెకప్ క్యాంప్ పెట్టాలి. దానికి మీరేమన్నా హెల్ప్ చేయగలరా అని అడగమన్నాను. షూర్ 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 షూర్, వై నాట్ షూర్. ఫోటో ఆలోచించి చూశాను. కొన్నిసార్లు భయపడో ఎదుటి వారిని హర్ట్ చేయొద్దనో అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది. నా ఎక్స్ కూడా నేనంటే భయపడే నిజం దాచాడు. చెప్పా కదరా నీకు, ఐ టోల్డ్ యూ దట్. నువ్వు దయచేసి ఫోరా ప్లీజ్. ఎనీవే, హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ థ్యాంక్స్ అలా. సీ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. 6 అయ్యో ఫోన్ తీసుకెళ్ళిపోయారు. లేటెస్ట్ కే బాగా తప్పించుకున్నావు. దా ఫోటో యా. నీకు నేను రాంగ్ నెంబర్ అయితే నాకు నువ్వు రాంగ్ నెంబర్ రా. బెటర్ ఫోను. హలో రే, లింక్ డిలీటెడ్ రా. 100% కన్ఫర్మ్ డిలీటెడ్. Yes! Happy, very happy. Hashtag wedding, happy lights, bulbs, all of us. వాడెవడో చూసావా? చూడలేదురా, చూసే లోపు వాడు జంప్. బట్ ఐమ్ 100% షూర్, కన్ఫర్మ్ వాడు బ్లాక్ క్యాటేరా, బ్లాక్ క్యాటే. సర్లే వదిలే. కంగ్రాట్స్ రా రాకేష్. అరే ఆ జాన్సన్ గారిని మాత్రం ఏం వాడకుండా చూసుకో ప్లీజ్. రేయ్, వాడెంత వాగినా వాడి మాట ఎవ్వరు నమ్మరు, ఎందుకంటే వాడి దగ్గర ప్రూఫ్ లేదు కాబట్టి. ఏంటి భయ్యా ఇది? రీఛార్జ్ చేయించుకోవాలని తెలీదా? కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. వేరే లింక్ ఏమైనా వచ్చి ఉంటే కంగ్రాచులేషన్స్ క్యాన్సల్. హాయ్, కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్. కంగ్రాట్స్ అండి. ఎవరు వీళ్ళు? స్కూల్ టీచర్స్. కెమిస్ట్రీ టీచర్, ఈయన ఫిజిక్స్ టీచర్, ఆయన బయాలజీ టీచర్, ఈయన హెడ్ మాస్టర్. ఏమయ్యారు? నా కూతురు, ఆయన కూతురు. ఫోటో ఆఫ్ కోర్స్. షూర్ యా. తిరిగి వెళ్ళేటప్పుడు నరేషన్ చూద్దాం. హనీమూన్ లో నిద్రపోకు. కంగ్రాట్స్, హ్యాపీ మ్యారేజ్. థ్యాంక్స్. ఓ షూర్ యా. సార్ కొద్ది దగ్గర. సారీ బాస్. ఇక్కడికి ఎందుకు వచ్చినారన్నా? ఇతనెవరు? నా ఫ్రెండ్ యాక్సిడెంట్ అయిందని చెప్పినా కదా. ఇప్పుడు అంత ఓకేనా అండి? ఆల్ ఓకే. నన్ను క్షమించి భయ్యా, చాలా బాధగా ఉంది. సారీ బాస్. సారీ ఎందుకు చెప్తున్నారు? అది రేపు పెళ్లి పెట్టుకొని నేను హెల్ప్ చేస్తున్నాను కదా. అంటే ముందు ఒకసారి నేను హెల్ప్ అడిగినప్పుడు చేయలేదు, దాని తర్వాత ఈయన అడిగినప్పుడు ఇమీడియట్ గా చేసిన కదా, అందుకని హీస్ ఫీలింగ్ వెరీ సారీ. సారీ బాస్, నన్ను క్షమించండి. ఇట్స్ ఓకే రా, నేను మన్నిస్తాను. ఓకే, మీ గుండె మీద చేసుకుని చెప్పండి. గుండెల మీద చేసుకున్న చూడు, ఇక్కడ చూడు, మన్నించిన నిన్ను దయచేసి కాల్ ముక్కుతున్నప్పుడు ఇక్కడ ఇంకెప్పుడు చెయ్యొద్దు. ప్రామిస్. పో పీకో. అరే కెమెరా ఇటీ, ఛార్జింగ్ రెడీ. ఓకే సార్, మీరు ఒక సెల్ఫీ తీసుకోండి. ఆ సెల్ఫీ తీసుకున్న పోజ్ ని నేను క్యాప్చర్ చేస్తా. మస్తు ఉంటది మేడం, మీరు తీయండి. ఓకే. అదే ఒకసారి నేను అది ఐ హేట్ యు. పర్వాలేదు. ఐ లవ్ యూ. ఓకే సార్, చూడండి సార్, వస్తుంది కదా. ఏంటిది? ఏంటిది ఈ వీడియో. ఏ వీడియో? హాయ్
హనీమూన్ కి వచ్చి నిద్రపోతావా? నిన్ను వదలు. ఓ ఫస్ట్ ఆ సునీల్ గడు పంపించాడు ఆ వాట్సాప్ కాపీనా? యా ఆ వాట్సాప్ కాపీ. అయ్యయ్యో ఒళ్ళంతా కడుక్కొని ముడ్డు మరిచిపోయినట్టు ఊర్లో పాకిందంతా డిలీట్ చేసుకుని సొంత ఫోన్ లో డిలీట్ చేసుకోకుండా కంపు చేసుకున్నాడు. ఛ! ఈ ఫోన్ల వల్లే ప్రాబ్లమ్స్. అవును, ఈ ఫోన్ల వల్లే ప్రాబ్లమ్స్ అన్ని. తర్వాత ఒక్క నిమిషం ఫోన్ కాల్. ఒక్క నిమిషం వస్తున్నా. ఒక్క నిమిషం. చెప్పండి. చెప్పమా. ఎక్కడున్నావు? యా నేను అక్కడికి ఇంకో హాఫ్ అన్ అవర్ లో వస్తా. ఇప్పుడు ఎక్కడున్నావు? ఆఫీస్ లో. అబద్ధం చెప్పకు. లేదు, నేను ఇక్కడ ఆఫీస్ లో మీటింగ్ లో ఉన్నా. నేను రాకేష్ కి కాల్ చేశాను, నువ్వు ఆఫీస్ లో లేవని చెప్పాడు. అలా అన్నాడా? రాకేష్ అబద్ధం చెప్తున్నాడు. నువ్వు క్రికెట్ ఆడుతున్నావని కూడా చెప్పాడు. అబద్ధం. ఎప్పుడు చూసినా అబద్ధం. నువ్వు ఇంకా మారవా? హలో వన్ సెకండ్. ఏం చెప్పినావు బే? ఏం చెప్పినావు వీళ్ళకి? ఏం చెప్పినారా వీళ్ళకి? అరే నువ్వు మీటింగ్ నుంచి ఎప్పుడు వచ్చినావు? అయిపోయిందా? అది మీటింగ్ క్యాన్సిల్ అయిందంట. నువ్వు జాక్లిన్ ని ఫోన్ చేస్తే నేను ఇక్కడ ఉన్నా అన్న విషయం ఆమెకి ఎందుకు చెప్పినావు? కాము కంట్రోల్ కాలేకపోయిందిరా, అంతా అయిపోయింది. ఏంటి అయిపోవడం? నాకేం ముందులోకి ఏం చెప్పినావు చెప్పా. ఏం చెప్తారా నేనేం చెప్తా? 19,40,000 అప్పు టెన్షన్. దేనికి? హనీమూన్ ట్రాజెడీస్. హనీమూన్ ట్రాజెడీసా? లీక్ అయిందిగా. అసలు దొరికింది నేనే. మీరు స్మోక్ చేయరు కదా? స్మోకింగ్ కిల్స్ అని ప్యాకెట్ మీద ఉన్న తర్వాత ఎవరైనా స్మోక్ చేస్తారా? డ్రింకింగ్? నో. గాంజా? గర్ల్స్? Yes, of course, girls. Ma'am, I'm a one-woman man. We are playing for the team of love, uncle. తనకి నేనంటే ఇష్టం, నాకు తనంటే ఇష్టం. మీరు చెప్పిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే పెళ్లితో పాటు డివోర్స్ కూడా మీరే ఇప్పించాలి. ఏదోటి తగలడు. పక్క నిలబడి ఉచ్చబోసుకునేటోళ్ళం కదరా, నాకెందుకు చెప్పలే బే? మెల్ల మాట్లాడు. అరే నీకు మాత్రమే చెప్తా, ఇంకెవరికి చెప్పనని. ఏంద్రా? నీకు మాత్రమే చెప్తా, ఇంకెవరికి చెప్పనని ప్రామిస్ అయ్యారా? సో మీరు హనీమూన్కి వచ్చారు సార్? కూర్చో సార్. హనీమూన్ కూర్చోమ్మా. వచ్చే జన్మల వీడు కలిసిన వెంటనే ఫ్రెండ్షిప్ చేయబుద్ధి కావద్దు, చంపాలనిపించాలి. దిగురా. లైట్ లేరా? ఆ అబ్బాయి వీడియో ఒక ప్రాబ్లమారా? ఎంత అన్యాయం రా. జెండర్ ఈక్వాలిటీ అంటే ఇలా ఉండకూడదురా, ఇలా ఉండాలి. దయచేసి అబ్బాయిని ఒకలాగా అమ్మాయిని ఒకలా ట్రీట్ చేయకండి రా ప్లీజ్. లేదండి, అది ఫోన్ వీడియో, చాలా రియల్ గా ఉంటది. అరే జాక్లిన్ రా. చెప్పడు చెప్పి తీర్తాడు. చెప్పనియ్యా. హలో జాక్లిన్. ఇంతకీ పెళ్ళైందా లేదా? అరే ఎర్రినా పుష్పం, ఇందాక ఫోన్ లో మాట్లాడింది ఆడి భార్యతోటే, కొంచెం అన్న అర్థం అవుతుందా? అరే నాకు అసలేం అర్థం కాలేదు. ఇంకా అర్థం కాలేదండి నీకు? పెళ్లి జరిగింది ఆడికి షెఫీకి కాదు, మనోడికి జాక్లిన్ కి. మనోడు మొత్తం అంతా తిరగ చెప్పాడు. అరే పిచ్చి పుచ్చకాయ్, ఈ విషయం నీకు ముందే తెలుసు కదా? అప్లోడ్ చేసింది నేనే కదరా. ఓ, నేను కూడా ఇంట్లో దొరికిన విషయం అప్పుడప్పుడు చాలా చోట్ల వీడినే హీరోగా చేసి చెప్తుంటారా. తర్వాత ఏం జరిగింది?
ఎన్నిసార్లు అడిగాను ఎందుకు దాచావు? సారీ, నీకు చెప్తే నువ్వు అర్థం చేసుకోవేమో అని భయపడి దాచాను. నేనెందుకు అర్థం చేసుకోను? ఎందుకంటే నువ్వు కొంచెం ఓవర్ సెన్సిటివ్ కాబట్టి, నువ్వు అంత మెచ్యూర్ కాదు కాబట్టి. నువ్వు మెచ్యూర్, నీకే మెచ్యూరిటీ లేదు. చూడు, నువ్వు సరిగ్గా అర్థం చేసుకునే దానివైతే నేను నీకు ఎప్పుడో చెప్పుండేవాడిని. నువ్వు సరిగ్గా చెప్పుంటే నేను ఎప్పుడో అర్థం చేసుకుని ఉండేదాన్ని. ఫైన్, ఓకే. నువ్వు మెచ్యూర్ కాదు, నేను మెచ్యూర్ కాదు, ఇద్దరం ఒకటేలా ఉన్నాం. ప్లీజ్ పెళ్లి చేసుకుందాం. ఐ లవ్ యూ. ఆ కళ ఇంకా అలానే ఉంది. నీకు మ్యాగీ నచ్చకపోయినా పర్వాలేదే, ఉప్మానో పెసరట్టు ఆర్డర్ చేసుకుని తిందాం. ఎక్స్క్యూజ్ మీ. నేను స్మోక్ చేయను, డ్రింక్ చేయను. నో గర్ల్స్, నో వీడియోస్. అన్నిటికన్నా ముఖ్యంగా నీ దగ్గర నేను అబద్ధం చెప్పను. నా దగ్గర లేనిది వాడి దగ్గర ఏముంది? హీ మేక్స్ మీ లాఫ్, అదే అనుకుంటా. దీంట్లో నీకు తెలుసా మ్యాటర్ ఒకటి ఉన్నది తెలుసారా? నీకు తెలుసా కింగ్ హ్యాకర్ ఎవర్రా? బ్లాక్ క్యాట్. అసలైన కింగ్ హ్యాకర్ ఎవరో తెలుసారా నీకు? ఎవరికేమైందిరా చెప్పు. రే, ఆ రోజు నా స్టూడెంట్ కి ఒంట్లో బాలేదని కాల్ వస్తే చూడటానికి వచ్చాను. దే సెడ్ షీఈ్ ఇన్ క్రిటికల్ కండిషన్. ట్రీట్మెంట్ కి 20 lakhs అవుతుందన్నారు. నేను చాలా మందికి కాల్ చేసి ట్రై చేశాను. ఆ వీడియోని అడ్డంగా పెట్టుకుని డబ్బులు డిమాండ్ చేద్దాం అనుకున్నా, కానీ ఎలా చేయాలో తెలీదు. దెన్ గూగుల్, హలో దిస్ ఇస్ కింగ్ హ్యాకర్. ఎప్పుడో ఒకప్పుడు మీ డౌట్ నా మీదకి వస్తుందని నాకు ముందే తెలుసు. అందుకే ఆ రోజు పెళ్లికి వచ్చాను. అక్కడి నుంచే వీడికి కింగ్ హ్యాకర్ లా కాల్ చేశాను. ఈ స్టాప్ కాదు, నెక్స్ట్ స్టాప్. రే, ఏదో ఒక రోజు కాము నన్ను అడుగుతాడు కదరా కింగ్ హ్యాకర్ ఎవరని. వడ్డు వయసే వాడో పీచి మిఠాయి గడరా, ఎవడో తింగరోన్ ఫోటో చూపి నమ్మేస్తున్నాడు. ఇట్స్ ఓకే. ద్రోహి, 19,40,000 రా. నేను ఇప్పటికి కూడా ఇన్స్టాల్మెంట్ కడుతున్నా తెలుసా? బాస్, ఆ వీడియో ఉందా? చూడొచ్చా? వీడియో అంటే ఏంట్రా బాబు, ప్రపంచం మొత్తం నాశనం అయిపోయినా నీకు మాత్రం వీడియోనే కావాలి. బాస్ ఉందా? చూపిస్తారా? ఆ వీడియో నేను ఆల్రెడీ చూసేసాను. చూపియకు. నో, అవసరం లేదు. చూడటం అవసరమా? లెట్స్ ప్లే. Yeah. Cada tiempo está bueno.